మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ విషయంలో శబ్దం చేయాలి. ఆ శబ్దం అంటే మీటింగ్ లో, ట్రైనింగ్ లో నీ గొంతు నువ్వు మాట్లాడకుండా మాత్రం ఇక్కడ మాటలే నోటి కట్టలు, నోట్ల మూటలు, మాటలే ఇక్కడ అన్ని ఆయుధాలు. కాబట్టి శబ్దంతో పాటు వెలుగులా మెరుస్తూ ప్రభావం చూపాలి. ఇప్పుడు నాకు ట్రైనింగ్ వచ్చింది, నేను మీరు ఎంతో మోటివేట్ చేస్తా, ట్రైనింగ్ చేస్తా. ఓన్లీ ట్రైనింగ్ కోసమే ఉన్నాం అనుకో, ఇతను ఓన్లీ డబ్బా కొట్టుకునేవాడు, సన్యాసి ఏదో చెప్తారు కదా పురాణాలు చెప్పుకుంటే అట్లా కూర్చునేవాడే కానీ చేసేవాడు కాదు. బట్ మీటింగ్, ట్రైనింగ్, మోటివేషన్ తో పాటు శబ్దం చేయడంతో పాటు వెలుగులా మెరుస్తూ ప్రభావం చూపాలి. వెలుగు అంటే ఏంటి? నువ్వు ఇన్కమ్ తీసుకోవాలి, చిన్న వెలుగు. నువ్వు కూడా 10 మందికి ఇన్కమ్ తిప్పేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే వెలుగులా మెరుస్తూ ప్రభావం చూపాలి, అది ఇక్కడ నెట్వర్క్ అన్నమాట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, నీ పనితో, నువ్వు చేసే పనితో నీకు నువ్వు వెలుగై నీతో ఉన్న వాళ్ళని వెలిగించు. స్టార్టింగ్ లోనే ఇక్కడ ఏమవుతుంది, ఒక స్పార్క్ అంటే వెలుగు. మనం వెలగకుండా మనం ఆరిపోయి ఇతరులు వెలగాల, నా టీంలో వాళ్ళు వెలగాలి, వాళ్ళు బాగుండాలి అంటే రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ నువ్వు వెలుగుతూ ఉండాలా, కొద్దిగానే వెలగాల. నువ్వు ఏమీ వెలక్కోకుండా ఇతరులను వెలిగించడం అనేది చాలా అబద్ధం, మూర్ఖత్వం. సో నువ్వు ₹1,00,00,000 కావాలంటే నువ్వు ఎంత దీపంగా వెలగాల, అంతే వెలుగు ఇతరులను వెలిగించాలా. ఆ విధంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పనితో నీకు నువ్వు వెలుగుతో నీతో ఉన్న వాళ్ళని వెలిగించు. ఒక స్పార్క్ బ్యానర్ ఇక్కడ పెడదాం అనుకున్నా, మర్చిపోయినా. సో ఫ్రెండ్స్, ఇంకొక చిన్నది, ఇది కొత్తగా అనిపించవచ్చు. సో వెలగాలి అంటే మనం వర్క్ చేయాలంటే ముందుకెళ్ళాలి, డైలీ ఫీల్డ్ వర్క్ పోవాలి. ఇక్కడ మీకు ఈ కొత్తగా ఏం కనబడుతుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరైనా సరే. ఈవెన్ మార్నింగ్ స్పార్క్, పొద్దున్నే మనం లేస్తాం కదా, నిద్ర లేస్తానే ప్రతి ఒక్కరు ఏం చేస్తాం ఫ్రెండ్స్? టీ తాగుతాం, బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన ఏదైనా తింటాం. ఎస్ఆర్ను అవునా? అక్కడ టీ కనబడుతుంది, బ్రేక్ఫాస్ట్ కనబడుతుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ లో టీ అనే ఒక దానికి, బ్రేక్ఫాస్ట్ కు ఒక కొత్త నిర్వచనం ఈరోజు మీకు మ్యాగ్నెట్ పర్సన్ ఇవ్వబోతున్నాడు. ఆర్ ఇంట్రెస్టెడ్? తెలుసుకుందామా? టీ ఏంది, బ్రేక్ఫాస్ట్ ఏంది? థ్యాంక్ యూ సార్. పొద్దున్నే లేస్తాను అందరు టీ తాగుతారా? అందరం టీ తాగుతాం కదా, అందరం కాకపోతే కొంతమంది టీ తాగే అలవాటు ఉంటుంది. టీ కంపల్సరీ, బ్రేక్ఫాస్ట్ కూడా కంపల్సరీ. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం తిందాంలే, రాత్రి తిందాంలే, మైండ్ సరిగా పనిచేయదంట, మైండ్ రోగాలు వస్తాయంట. ఇది సైంటిస్టులు చెప్పేది. అందుకే ఎవ్రీ మార్నింగ్ 8 లోపే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ ఉన్నది కలిగినది తింటామో, 8 లోపే 100% వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారంట. బ్రేక్ఫాస్ట్ లేట్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఆ విధంగా మనము టీ గురించి, బ్రేక్ఫాస్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. టీఈఏ, ఆ టీ అంటే ఏంటి, బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? పొద్దున్న మార్నింగ్ మనం నిద్ర లేవగానే మన టీ ఏ విధంగా అయితే కావాలనుకుంటామో, బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తినాలనుకుంటామో, ఇక్కడ కూడా నువ్వు వెలుగు, మార్నింగ్ స్పార్క్ లో ఒక వెలుగు వస్తుంది. అలాగా నువ్వు వెలుగు కావాలి అంటే, వెలగవాలంటే టీని బ్రేక్ఫాస్ట్ లాగా మీరు ఉపయోగించుకోవాలి. అది ఎలాగా చూద్దామా? ఎస్ ఫ్రెండ్స్, మార్నింగ్ స్పార్క్ టీ, మనకు అందరికి టీ దొరుకుతుంది. టీ కింద టీ అంటే థాట్, ఈ అంటే ఎమోషన్, ఏ అంటే యాక్షన్. ఎంతమందికి ఇది తెలుసు? బట్ చాలా మందికి తెలియదు. బట్ నేను కొద్దిగా చూస్తా చిన్న అబ్రివేషన్ లో కనుక్కున్న వర్డ్ ఇదంతా. అదే చెప్పినా కదా, మ్యాగ్నెట్ అంటే ఏదో కొత్తది, 1 పాయింట్ 2 పాయింట్ అయినా కొత్తగా ఉంటేనే మనకు కొత్తగా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరం పొద్దున్నే టీ తాగుతాం కదా. సో అలాగా టీ తాగుతానే మనం చాలా వరకు ఫ్రెష్ అవుతాం. టీ తాగినామంటే అయిపోతుంది అనమాట. ఏ విధంగా అయితే నువ్వు టీ తాగుతావో, పొద్దున్న లేచిన తర్వాత ఆ టీ తాగడంలోనే నీకు ఒక స్పార్క్ రావాలి, ఒక వెలుగు రావాలి. అరే టీ తాగుతున్నాం అంటే అందులో టీ అంటే థాట్. ప్రతిరోజు కూడా ఒక ఆలోచన రావాలి, ఈ రోజు ఏం చేయాలి. నువ్వు టీ తాగేటప్పుడే టీలో టీ అని ఫస్ట్ లెటర్ తోనే నీకు ఆలోచన రావాలి. ఈ రోజు ఏంటి మన దినచర్య, ఈ రోజు డెమోలు ఎక్కడ ఉన్నాయి, మీటింగ్లు ఎక్కడ ఉన్నాయి, ఎవరిని ఫాలో అప్ చేయాలి, ఈ రోజు ఎక్కడ మీటింగ్లు చేయాలి, ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎవరితో మాట్లాడాలి. ప్రతిరోజు నీకు టీ ఎప్పుడైతే నువ్వు తాగుతావో ఇమ్మీడియట్ గా నీ మైండ్ లోకి ఈ బయట గుర్తు రావాలి, ఒక ఆలోచన రావాలి. ఈ రోజు చేసే పని, ఒక ఆలోచన ఖచ్చితంగా కలగాలి. ఆలోచన రావాలి ఫ్రెండ్స్. టీ తాగడంలోనే మీకు టీ కట్టుకుంటేనే ఈ బయోటోరియం అనే ఒక ఆలోచన రావాలి. టీకి అంత అర్థం ఉంది కాబట్టి టీ తాగని మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఒక థాట్, ఎస్ ఈరోజు నేను ట్రైనింగ్ చేయాలి, ఈరోజు నాకు టైం ఇచ్చాడు వెంకటరావు సారు. థాట్, ఎస్ ఈరోజు వేరే వాళ్ళు డెమో రమ్మని చెప్పినారు, ఒక థాట్.
ఈరోజు వరే మీటింగ్ చేయాలి ఒక థాట్, ఈరోజు ఇంకా జూమ్ ట్రైనింగ్ చేయాలి, అటెండ్ కావాలి. ఇలాగా మీకు థాట్ అనేది ఆలోచన అప్పుడే పుట్టాలి. సెకండ్, అది ఎలాంటి థాట్ అంటే ఎమోషన్. ఈరోజు వర్క్ పోవాలి, ఫీల్డ్ వర్క్ పోవాలి, ఒక థాట్ ఆలోచన వచ్చిందా, వర్క్ చేయాలి, థాట్ ఆలోచన వచ్చిందా, ఆ ఆలోచనకు ఎమోషన్ తోడవాలి. ఎమోషన్, వితౌట్ ఎమోషన్ నువ్వు ఏం చేయలేవు ఫ్రెండ్స్. ఇప్పుడు వర్క్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఒక ఎమోషన్ ఉండాలి కదా. ప్రేమతో కావచ్చు, దాన్ని కావాలని తపనతో కావచ్చు, ఏదైనా సరే, కసితో కావచ్చు, ఫైర్తో కావచ్చు, నేనంటే నిరూపించుకోవాలి, లేకుంటే ఈ సమాజాన్ని అంతా పగతో కావచ్చు, ఏదైనా సరే నువ్వు చేసేది ఒక ఎమోషన్ నీకు తోడవాలి. ఎమోషన్ మీన్స్ ఇప్పుడు మనం ఉన్నాము, ఎగ్జాంపుల్ ఎందుకు చేయాలంటే నా బిడ్డల కోసం చేయాలి, నా అప్పులు తీర్చడం కోసం చేయాలి, నా అవసరాల కోసం చేయాలి, నా వెనక నా ఫ్యామిలీ, నా కుటుంబం ఉంది, వాళ్ళకు ఒక భరోసాగా నేను ఉండడం కోసం, దానికోసం చేయాలని ఒక ఎమోషన్ మీకు కావాలి. ఎమోషన్ లేకుండా ఏ మనిషి బ్రతకడు. అంత కఠినంగా ఉండేవాడు ఎవడు సక్సెస్ కాలేడు. నీ గుండెలో ఎమోషన్ ఉంటే, పర్పస్, ఎమోషన్ మీన్స్ పర్పస్, అది కన్నా ఉంటే, ఆ టీ తాగేటప్పుడు ఆలోచన ఉండి దానికి నువ్వు ఎమోషన్ తోడిస్తే, ఎస్ నా వెనక నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా డ్రీమ్స్, నా అప్పులు, నా టార్గెట్, నా అవసరాలు ఇవన్నీ ఉన్నాయి అనేది తోడు చేసుకోవాలి. ఎమోషన్ తోడైతే చాలా బాగుంది. ఆ ఎమోషన్ గురించి మీకు జస్ట్ ఒక వర్డ్ చెప్తాను. ఒక అబ్బాయి, ఫుట్బాల్ ఆడే అబ్బాయి, ఒక ఫుట్బాల్ ఆడే అబ్బాయి, ఫుట్బాల్ గేమ్ ఉంటాం కదా, ఫుట్బాల్లో అతను సెలెక్ట్ అయినాడంట. బట్ అతను ఎప్పుడు సెలెక్ట్ అయినా కూడా స్పెక్టాక్యులర్స్, అంటే మనము క్రికెట్లో ఇప్పుడు 11 మంది ఆడితే 15 మందిని తీసుకుంటారు, మిగతా 4 మందిని బెంచ్గా కూర్చోబెడతారు. అంటే వాళ్ళకి కావాల్సిన టీ బాటలు తినడం, బ్యాట్లు పోతే మిగతా వాళ్ళు అలో చేయరు కదా, ఆ రెస్ట్ ప్లేయర్లు అంటారు కదా. అలాగా ఫుట్బాల్లో 15 మంది ఎంతో మంది ఉంటే సంథింగ్ ఆడే కాకుండా వీళ్ళు మిగతా వాళ్ళలో స్పెక్టాక్యులర్ గా అడిషనల్ వ్యక్తిగా ఇతను తీసుకున్నాడంట. రోజు ఫుట్బాల్ ఆడే గేమ్ కు వాళ్ళ నాన్న వస్తాడంట, కూర్చుంటాడంట. కానీ ఈ అబ్బాయికి అవకాశం రాదు. వాళ్ళ కోచ్ కూడా ఈడు పనికిరాడు, ఏదో టైం లేక ఇతను తీసుకుంటున్నాడు 15 మందిలో, ఇతని వల్ల చేత కాదు, ఈయన ఏం లేదు అని చెప్పి ఇతను పక్కన పెట్టడము. కానీ ఈ రోజున మా కొడుకు ఆడతాడేమో వీళ్ళ నాన్న రావడము, ఆ చూడడం, ఇతను కూడా మా నాన్న రోజు నా కోసం వస్తున్నాడు చూడడము. ఆ విధంగా ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతుందంట. కానీ ఒకరోజు ఒక మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ జరిగిన తర్వాత ఆ ప్లేయర్స్లో మెయిన్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి తగ్గినాడంట. ఇంకా ఈ పిల్లోని తీసుకోవాల్సిన ఇంకా వేరే లేదనమాట, వేరే పరిస్థితి లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి, ఇతను ఎట్టో ఒకటి తీసుకోవాలి ఉద్దేశంతో ఆ పిల్లోని, ఆ బాలుని ఆ ఫుట్బాల్ గేమ్లోకి తీసుకున్నారంట. ఫుట్బాల్ గేమ్లోకి తీసుకుంటే ఇంకా ఆ రోజు ఆట వచ్చిన తర్వాత గోల్స్ వేస్తుంటారు కదా ఫుట్బాల్తో, ఏ టీం బి టీం అని గోల్ ఆడుతుంటారు కదా. అలా గోల్ వేస్తుంటే ఏ టీం బి టీం కు ఏకి ఫస్ట్ గోల్ పడిందంట. ఆ గోల్లో మన పిల్లోడు ఉన్నాడు. ఆ మొదటి గోల్ కూడా మన పిల్లోడే కొట్టాడంట. సెకండ్ గోల్ మళ్ళీ పడింది, అగైన్ మళ్ళీ ఏకే పడింది, 2 గోల్స్ అయినాయి. ఆ 2 గోల్స్ కూడా మన పిల్లోడే వేశాడంట. మూడో గోల్ పడింది, అగైన్ మళ్ళీ మన పిల్లోడే గోల్ పెట్టాడు. ఆ 3వ గోల్ కూడా మనవాడే పడిందంట. టైమ్ ఈజ్ ఓవర్. మళ్ళీ నాలుగో గోల్ పడింది, 4వ గోల్ మనవాడే కొట్టాడంట. 5వ గోల్ పడింది, 5 గోల్స్ కూడా మనవాడే కొట్టాడంట. అస్సలు ఒక్కొక్క గోల్ కు వీడి ఇంత టాలెంట్ ఉందా, వీడు ఏంది ఇంత బాగా ఆడుతున్నాడా, ఫోకస్ అంతా బాల్ కిందికి వస్తే ఎట్లా వస్తే అట్లా కింద పడి మీద పడి వాడిని ఫోకస్ బాల్ మీద ఈ యాంగిల్ వస్తుందంటే వాడు తిరిగి కూడా పైనకి తన్నుతూ వాళ్ళ గోల్ కీపర్ గోల్ వేస్తున్నాడంట. అలాగా రెడీ అయిపోయినాడంట. అంత మ్యాచ్ అయింది, విన్ గెలిచింది, ఇతని వల్లే మొత్తం ప్రైజ్ వచ్చింది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసింది. అంతా అయిపోయిన తర్వాత అడిగినాడంట కోచ్, అరే ఇంత టాలెంట్ ఉంది నీకు, ఎప్పుడు మరి అంత టాలెంట్ కనపడవు, ముద్దుగా ఉంటావు, బండగా ఉంటావు, ఏమైందిరా నువ్వు, నేను బయట ట్రైనింగ్ లో కూడా చూస్తుంటా కదా, అంత యాక్టివ్ లేవు, సడన్ గా ఎందుకురా ఇంత బాగా ఆడినావు అంటే, అప్పుడు ఆ కోచ్ కి అబ్బాయి అంటాడంట, సార్ రోజు నేను ఆడేటప్పుడు మా డాడీ కూర్చుంటున్నాడు, నాకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నాను, కానీ నాకు అవకాశం రాలే. మా నాన్న చనిపోయి కరెక్ట్గా 11 రోజులు అయింది సార్, 11 డేస్ అయిపోయింది. కానీ మా నాన్న ఎప్పుడు కూర్చునేవాడు, ధైర్యం కూడా మా నాన్న ముందు రాలేదు. కానీ ఇప్పుడు చనిపోయి పై లోకంలో డివైన్ నేత్రం అంటారు కదా, అంటే జ్ఞాన నేత్రంతో నా కొడుకు ఆట చూస్తుంటాడు. నా తండ్రి ఉన్నప్పుడు నేను ఆడకపోయినాను, నా తండ్రి లేడు ఇప్పుడు, సో నా తండ్రి పైన చూస్తుంటాడు, నేనేంటో ఆడాలా, నా తండ్రి కోసం ఒక ఎమోషన్ ఫీల్. అర్థమవుతుందా? ఎమోషన్ ఉంటేనే ఫ్రెండ్స్, నీ బిడ్డల కోసమా, నీ కోసమా, నీ గోల్ కోసమా, నీ అప్పుల కోసమా, నీ లక్ష్యం కోసమా, లేదా నీకు ఏదైతే ఉందో అలాగా ఎమోషన్
దానికి తోడైతే నువ్వు వర్క్ చేస్తావు ఫ్రెండ్స్. టీ తాగుతాం కదా, ఒక థాట్ రావాలి, ఈరోజు ఏం చేయాలి, ఎవరిని డెమో ఇవ్వాలి, ఎవరిని కలవాలి, ఎవరిని చేయాలి అనేది మీకు 100% ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచనకు థాట్, నేను ఎందుకు చేయాలి, పర్పస్ ఏంటి, ఎవరి కోసం చేయాలి, ఎమోషన్, ఆ ఎమోషన్ కలిపి చేయాలి. థర్డ్ యాక్షన్, టీ యాక్షన్. ఎమోషన్ ఉంది, ఆలోచన ఉంది, యాక్షన్ చేయాలి కదా, యాక్షన్ చేయాలి. ఏం యాక్షన్ చేయాలంటే వర్క్ చేయాలి. చాలా మంది అనుకుంటాం మనలో కూడా వర్క్ చేద్దాం. ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ అప్లైన్ రవి సార్ నాడు ఫోన్ చేసి, సార్ ఏం సార్ ఈరోజు ఎవరితో మాట్లాడినా సార్, చేసినా సార్ ఫీల్డ్ వర్క్, ఏం సార్ వేరే ఆయన నిన్న వస్తాడు ఈరోజు ఫీల్డ్ వర్క్ డెమో కిట్ కొనడానికి వస్తాడు, ఆయన రాలేదు, ఫోన్ చేసినా మాట్లాడినా సార్ అంటే ఒక్క నిమిషం అతనికి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసినా అది కూడా పని. నేను చేసినా సార్ ఈరోజు, నేనేం ఖాళీగా లేను సార్, మాట్లాడినా సార్ అంటే యాక్షన్. నువ్వు ఒక్క నిమిషం చేసిన యాక్షనే. 1 అవర్ చేసిన, ఒక చిన్న ప్లాన్ చెప్తావు, ఒక డెమో పెడతావు, వాళ్ళకి ప్రోడక్ట్ ప్రజెంటేషన్ డెమో ఇచ్చింటావు, నువ్వు వచ్చేసినావు, 1 అవర్ అయిపోయి నేను అది అయిపోయింది అనుకుంటావు, అది కూడా నీకు యాక్షనే, అది కూడా వర్క్ కిందే. ఎట్లా సార్, 1 గంట పని చేసిన పంటే, కానీ 8 గంటలు వర్క్ చేసిన వర్కే, 16 గంటలు వర్క్ చేసిన వర్కే. 24 గంటలు ఎందుకు పెట్టలేదంటే మనిషి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి, అది తీసేయాలి. నిద్రలో కూడా పని చేస్తున్నామంటే మనం చెప్పేది కరెక్ట్ కాదు. మనమే నిద్రపోండా, మ్యాట్రస్ మీద పడుకోండి, మినిమం 6 నుంచి 8 గంటలు పడుకుంటూనే నిద్ర నిండాయుషు అన్నం అర్ధాయుషు అంటారు మన పెద్దవాళ్ళు. సో నిద్ర నువ్వు గంటకు తక్కువైంది అనుకో, డబ్బు కోసమో గోల్ కోసమో, ఒక రోజు నీ చావు దగ్గర పడినట్టే, ఒక రోగం నీకు దగ్గర అవుతున్నట్టే. సో అందుకు కాబట్టి ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. మనం చేసే వర్క్ 16 గంటలు మ్యాక్సిమం. సో యాక్షన్ చేయి. టీ తాగేటప్పుడే నువ్వు డిసైడ్ చేయాలి, ఈ రోజు నేను ఫుల్ టైం చేయాలి, లేదా మధ్యాహ్నం హాఫ్ టైం చేయాలి, ఇలా చేయాలి. నువ్వు యాక్షన్ అనేది ఏ విధంగా చేయాలి. టీ ఒక ఆలోచన రావాలి, ఆలోచన ఎమోషన్ తోడవాలి, ఎమోషన్కు యాక్షన్ కలగలిగితేనే అప్పుడు నువ్వు టీ తాగు. టీ తాగుతున్నట్టు ఈ 3 ఉంటేనే నువ్వు టీ తాగినట్టు, నువ్వు ఈ బయట రూమ్లో టీ తాగుతున్నట్టు సక్సెస్ అయినట్టు ఫ్రెండ్స్. ఎంతమందికి ఇది బాగా నచ్చింది? ఎనీవన్, ఎవరైనా మీకు తగ్గితే తంబు సింబల్ కానీ, ఎస్ సార్, రైట్ సార్, సూపర్ సార్ అని కానీ మీ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఏదో చెప్తుంటా మీరు వింటుంటాను కాకుండా మీరు మెసేజ్ రూపంలో ఇస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అన్మ్యూట్ చేసుకొని ఇంకెవరైనా చెప్పొచ్చు, ఒకే 1 వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది రిప్లై ఇస్తున్నారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రిప్లై ఇస్తున్నారు. అగైన్ టీ తాగేసాం, టీ అయిపోయింది. టీ గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి రేపటి నుంచి మా పొద్దున్న మార్నింగ్ తాగుతుంటారు కదా, మార్నింగ్ జూమ్ మీటింగ్ జరుగుతుంది కదా, మార్నింగ్ జూమ్ టీ తాగిన క్వశ్చన్ వేస్తే ఈ రోజు మీ వర్క్ ఏంది, మీ ఆలోచన ఏంది, మీ ఎమోషన్ ఏంది, మీకు ఖచ్చితంగా కనెక్ట్ అయినట్టే. రేపు పొద్దున మార్నింగ్ జూమ్ ఎవరైనా ఉంటే టీ తాగారా అని అడిగితే అది ఈ బయటకు సంబంధించి, వర్క్కు సంబంధించి, థాట్కు సంబంధించి, ఎమోషన్ సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. సెకండ్, బ్రేక్ఫాస్ట్ చేశారా? బ్రేక్ఫాస్ట్ ను బీ ఫాస్ట్. బి అంటే బ్రేక్ ఫాస్ట్, బీ ఫాస్ట్. నీ ఆలోచన ఏదైతే ఉందో, నీ ఎమోషన్తో ఏదైతే ఉందో, నువ్వు ఏదో యాక్షన్ చేస్తున్నావో దాన్ని ఫాస్ట్గా చెయ్యి. బ్రేక్ఫాస్ట్ అంటే తింటున్నాం కదా, తినేటప్పుడు నీకు ఆలోచన వచ్చింది, నేను నా బిడ్డల కోసం చేయాలి, నా సక్సెస్, నా అప్పుల కోసం చేయాలి, నా డ్రీమ్స్ కోసం, నా గోల్స్ కోసం చేయాలి, యాక్షన్ కూడా చేయాలి. ఆ చేసేదేదో ఫాస్ట్గా చెయ్యి. ఏదో తాబేల్లాగా చేయడం కాదు, ఏదో చేస్తున్నామని కాదు, అట్లా కాకుండా నువ్వు నీ సక్సెస్ కావాలి అంటే టిఫిన్ ఎలాగైతే నువ్వు బీ ఫాస్ట్ గా చేయాలి. అది 1x లో చేస్తావా, 2x లో చేస్తావా, 3, 4, 5, 10x లో చేస్తావా? లాస్ట్ ఒక లీడరు నాకు చిన్న సలహా ఇచ్చాడు, పర్సనల్ గా, జూమ్ లో కాదు. సార్ మీరు చాలా బాగా మాట్లాడతారు, మోటివేషన్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, కానీ మీ ట్రైనింగ్ 2x లో ఉంది. ఇప్పుడు మనము వెంకటరాజ్ సార్ మనకు ఆడియో రికార్డింగ్ పెడుతుంటాడు, జయో లీడర్స్ అనేసి, అక్కడ మనకు వాట్సాప్ లో రికార్డింగ్ పక్కన 1x, 2x, 0.5 అట్లా ఉంటుంది కదా. అంటే స్లో అయితే స్లో అవుతుంది, 1x అంటే 1 లో ఉంటుంది, 2x అంటే స్పీడ్గా అవుతుంది. అలాగా వర్క్ కూడా మీరు ఏ విధంగా చేస్తున్నారు? నార్మల్గా చేస్తున్నారా, కొద్దిగా ఫాస్ట్గా చేస్తున్నారా, 2x లో చేస్తున్నారా, 3x, 4x, 5x లో చేస్తున్నారా అనేది మన సక్సెస్ ఆధారపడింది. నార్మల్గా చేస్తుంటే 3 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళైనా పడుతుంది. కానీ కొద్దిగా స్పీడ్గా యాక్టివ్గానే చేస్తే 2x లో కానీ చేసినాం అనుకో, దాదాపు ఒక 3 ఏళ్లలో, 3x చేస్తే 2 years లో, 5x చేస్తే 1 year లో, 10x లో చేస్తే నెలకు ₹1,00,000 స్టార్టింగ్ నుంచి మీరు సక్సెస్ అవుతారు. సింపుల్ ఫార్ములా ఫ్రెండ్స్. మార్నింగ్ టీ తాగుతున్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంటే ఆలోచనతో పాటు మీ ఫాస్ట్ చేసే వర్క్ కూడా ఎంత ఫాస్ట్తో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దైవాదనం
రిజల్ట్ కాదు. నువ్వు వర్క్ ఎలా చేస్తున్నావు, ఎంత ఫాస్ట్‌గా ఎంత వేగంగా చేస్తున్నావు, డెమోలు ఏ విధంగా చేస్తున్నావు, మీటింగ్‌లు ఎంత వేగంగా చేస్తున్నావు, ఒక చోట నుంచి ఒక చోటకి ఎంత ఫాస్ట్‌గా పోతున్నావు, ఎంత టైం షెడ్యూల్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. రేపొద్దు నుంచి మనం టీ బ్రేక్‌ఫాస్ట్ తాగితే ఆలోచన, ఎమోషన్, యాక్షన్‌తో పాటు బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు ఎంత ఫాస్ట్‌గా లేట్ చేస్తున్నాం రా, ఇప్పటికే లేట్ అయిపోయిందిరా, చాలా ఫార్వర్డ్ చేయాలి సార్, ముందుకు పోండి సార్, చేద్దాం సార్, మీటింగ్ చేయండి సార్, ఫాలో అప్ చేయండి సార్. ఈ విధంగా టీ బ్రేక్‌ఫాస్ట్ ఉన్నప్పుడు ఇది గుర్తు రావాలి. ఎంతమందికి ఇది గుర్తొస్తుంది, కరెక్ట్‌గా ఉంది సార్ అని చెప్పి మీరంటే మళ్ళీ ఒకసారి మీరు తంబు సింపుల్ కానీ, సూపర్ సార్ కానీ, ఎక్సలెంట్ సార్ కానీ మీరు కామెంట్ రూపంలో చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఆర్ యూ రెడీ? జస్ట్ ఇంకా 2 స్లైడ్స్, టమయా భయం లేదు, లేకపోతే కొత్త కొత్త కాంటెంట్ నేను ఈరోజు ప్రిపేర్ చేద్దాం అనుకున్న పీపీటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ స్లైడ్స్. ఇది మనం ఒకటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న స్లైడ్. నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనకు తెలుసు ఇది గిల్బర్ట్స్ లా అని చాలా మంది వినే ఉంటారు. సో ఇప్పుడు మనకు పైథాగరస్ సిద్ధాంతం, న్యూటన్ సిద్ధాంతం అట్లా కొన్ని లాస్ ఉన్నాయి కదా, అలాగనే గిల్బర్ట్స్ లా అని ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. గిల్బర్ట్స్ అనే ఒక వ్యక్తి, ఒక సైంటిస్ట్ కాదు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్. ఆయన ఒక లా కనుక్కుంటాడు. ఆ లా ఏంటంటే ఇదో ఈరోజు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ ఆయన ఏమంటాడంటే యువర్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ సక్సెస్ అనేది నీ చేతిలోనే ఉంటుంది. టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. నువ్వు బాధ్యత తీసుకో, జాగ్రత్తగా బాధ్యత తీసుకో. అండ్ యాక్సెప్ట్ ద అవుట్కమ్. అండ్ నువ్వు సక్సెస్ నీ చేతిలో ఉంటే ఏదైనా సరే వచ్చిన దాన్ని అవుట్కమ్ని యాక్సెప్ట్ చేయి. అది సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, బాధ అయినా, సమస్య అయినా నీ సక్సెస్కు నువ్వు మాత్రమే కారణం. ఇది ఆయన చెప్పింది. ఇది గిల్బర్ట్స్ లా అంటారు. నీ చేతిలోనే నీ సక్సెస్ ఉంది. బట్ మనం ఏమనుకుంటాం తెలుసా, ఈ బైనరీలకు వచ్చిన తర్వాత ఈ బటన్ వచ్చి చాలా మందికి, బట్ వీ బిలీవ్, మనం నమ్ముతాం ఏంటంటే మై సక్సెస్ ఈజ్ నాట్ మై, నా చేతుల్లో ఏమీ లేదు, నేను చాలా పుడింగిని అని చెప్పొచ్చు. అంటే పాతకాలంలో సారీ ఓల్డ్ అందులో నెట్వర్క్ అని కదా, చాలా సీనియర్ని కదా, తోపును, తుడుమును, తురుమును ఇంకా పదాలు కావచ్చు. కానీ నా సక్సెస్ నా దగ్గర ఏం లేదు. నా లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్ అంటే లెఫ్ట్ జీనియస్, రైట్ విన్నర్ టీంలో ఆ లీడర్ల దగ్గర వాళ్ళ చేతుల్లోనే ఉంది అని అనుకుంటాం. సో ఇప్పుడు మ్యాగ్నెట్ పరశురాం కొద్దిగా డౌన్ అయిందంటే, లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ జరగలేదంటే లెఫ్ట్ అన్న డౌన్ అయినా, రైట్ అన్న, లేకుంటే రెండు పక్కల డౌన్ అయినా, అవునా? నేనేమనుకుంటా, ఈ పక్క నా గ్రేట్ లీడర్ రూపేష్ సార్ ఎక్సలెంట్, రైట్ లో కూడా గ్రేట్ లీడర్ ఉన్నారు సాయిబాబు సార్. అంటే లెఫ్ట్ రైట్ లో చాలా మంది లీడర్ ఫ్రెండ్స్, వాళ్ళంతా కూడా, కానీ మెయిన్ నా గుండెక కోర్ టీం లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళు వీళ్ళు ఇద్దరు కన్నా మ్యాచింగ్ చేసుకుంటే నేను సక్సెస్ అవుతాను అని అనుకుంటాం ఫ్రెండ్స్. సో నా సక్సెస్ నా చేతిలో లేదు, నా టీమ్మేట్స్, నా పార్ట్నర్స్ చేతిలో ఉంది అని అనుకుంటాము. బట్ ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే ఎవరిని నెట్వర్క్ మార్కెట్లో ఎవరిని నమ్మకూడదు. హోప్, ఆశలు పెట్టుకోకూడదు. డోంట్ బిలీవ్ దెమ్సెల్వ్స్. వాళ్ళను నమ్మకూడదు, వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకూడదు. ఎందుకంటే నీ సక్సెస్ వాళ్ళ చేతుల్లో ఉంటే అది నీ సక్సెస్ కాదు. నీ సక్సెస్ నీ చేతుల్లో ఉండాలి. అందుకే ఈరోజు స్పార్క్ చాలా మంది, నా టీం ఎవరు మీటింగ్లకు రాలే, నా టీం, నేనే చెప్తున్నా, చాలా మంది ఎందుకు, నేనే చెప్తున్నా, ఎవరి మీద తప్పు అబండ వేయడం కాదు. నా డౌన్ లైన్ సరిగా మ్యాచింగ్ చేయడం లే, నా టీం పడిపోయింది, నా డౌన్ లైన్. సో నేను వాళ్ళు లేకపోతే నేను సక్సెస్ అవుతానా, వాళ్ళు లేకపోతే నేను ఫెయిల్ అవుతానా? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళని దెమ్సెల్వ్స్, వాళ్ళని బిలీవ్ చేయాల్సిందే. ఈ సూత్రం మనకి ఏం చెప్తుందంటే మనము మనమే పని చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ ఇండిపెండెంట్ ఎదుగుతూ ఉండాలి. ఎదిగే టైంలో కింద పడాలి, పడతాం కూడా, తప్పులు చేయాలి, ఆ తప్పులు చేసి సర్దిద్దుకోవాలి, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి, నేర్చుకొని మళ్ళీ చిరుదీపంలో ఒక స్పార్క్ లాగా ఎదగాలి. ఎస్, ఈరోజు నా లెఫ్ట్ రైట్ ఇచ్చి మొత్తం జీరో అయింది, పూర్తిగా పడిపోయినాడు. మ్యాగ్నెట్ పరశురాం జీరో, జీరో ఇన్కమ్. లాస్ట్ 30 days ఇన్కమ్ కానీ, 10 days ఇన్కమ్ కానీ, 45 days జీరో ఇన్కమ్. బట్ డోంట్ వరీ, నా సక్సెస్ నా చేతుల్లో ఉంది. వాళ్ళ సక్సెస్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నా టీమ్ లైన్స్, నా పార్ట్నర్ సక్సెస్ కానీ వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ నా సక్సెస్ వాళ్ళ చేతిలో లేదు కదా, నా చేతిలో ఉంది. అంటే అప్పుడేంటి, నేను స్పార్క్, నేను వెలగాలి. నేనే వెలగలే, నా కింద ఎలా వెలిగిస్తా? కనీసం వాళ్ళు ఎవరు చేయలేదు. నేను లెఫ్ట్ రైట్ అని మ్యాచ్ చేసుకోవాలి కదా, నేనైనా సేల్స్ తీసుకురావాలి కదా, నేనైనా మళ్ళీ కొత్త వాళ్ళని ఎతకలాలి కదా. అంటే నేను వెలగాలి కదా, నేను వెలగకుండా కింద వాళ్ళను ఎలా వెలిగిస్తా? వాళ్ళ మీద చేయలేం కదా. సో అలాగా స్పార్క్ లాగా నేనే ఒక
చిన్న వెలుగులాగా వెలిగి నెలకు ఒక 15,000, 20,000, 30,000, ప్రజెంట్ అయితే యావరేజ్‌గా 30, 35, 40,000 అలాగా తీసుకుంటూ వెళ్తున్నా. సో, నేను ఎప్పుడైతే స్పార్క్ లాగా ఉన్నానో, నాకున్న వెలుగును, నాకున్న కాంతిని ఇంకొక వెలుగు దీపం కాడికొచ్చి, ఆ దీపాన్ని వెలిగించి, అలాగా కొత్త టీమ్‌ని మళ్ళీ కొత్తగా టీమ్ చేస్తాం. సక్సెస్ అయితే నేనే గ్రేట్. యెస్. ఒకప్పుడు సక్సెస్ 1,00,000 వచ్చింది మ్యాగ్నెట్ పరుచడం. సూపర్ అబ్బా! మ్యాగ్నెట్ పరుచడం. ఎందుకు అనుభవం ఉంది. పాత కంపెనీలో మంచి లీడర్ అక్కడ కూడా నెలకు ₹1,00,000 సంపాదించాడు. నెల నెలా సంపాదించాడు. కారు కొన్నాడు 10,00,000 కంపెనీ ద్వారా. కంపెనీ ద్వారా కారు తీసుకున్నాడంటే మాషా కాదు కదా! అలాగా నేనే గ్రేట్ అంటాం. కానీ ఫెయిల్ అయితే నాదేం తప్పులేదబ్బా! నా టీమ్ నుంచి సరిగ్గా లేరు. వాళ్ళు మీటింగ్ రాలా, ట్రైనింగ్ రాలా. వాళ్ళు చేయలేదు. లేదా నా అప్లైని మోసం చేశాడు. నాకు ఒక టీమ్ ఇస్తానన్నాడు. ఒక టీమ్ ఇయలా. ఒక పక్క రాకుంటే ఒక పక్క కనీసం ఒక పక్కన ఇయ్యాలి గదా! నా అప్లైని ఇయ్యలే. నేనేం చేసేది? నా తప్పేమైనా ఉందా? నాకు సపోర్ట్ లేదు నా అప్లైన్ దగ్గర నుంచి. ఆ విధంగా బ్లేమింగ్ చేస్తా ఉంటారు చాలా మంది. ఇంక్లూడింగ్ మీ. బట్ ఏమంటే నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒకప్పుడు అలాగా ఉన్న వాళ్ళం ఇప్పుడు ఓన్ ఇండిపెండెంట్‌గా ఇక్కడే ప్రొద్దుటూరులో ఆఫీస్ ఓపెన్ చేశాము. కూర్చుంటున్నాను, ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను. వాళ్ళు కూడా అక్కడ మీటింగ్, ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు. నా అవసరం ఉంటే నాకు కాల్ చేస్తే తప్పకుండా ఉంటా. కానీ ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ చిరు దీపంలాగా వెలిగి, ఒక పెద్ద దీపంలాగా కావాలని ముందుకెళ్తున్నాను. అంటే ఇక్కడ నేను సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా దానికి బాధ్యత నేనే. అంతే తప్ప నా టీమ్ లైన్స్ కాదు. ఒకవేళ నా టీమ్ గనుక ఫెయిల్ అయినాక పూర్తి బాధ్యత ఖచ్చితంగా నాదే. కానీ నా టీమ్ సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ అంతా నా టీమ్‌దే. నాది ఏమాత్రం కాదు. 100%. ఈ విధంగా మన గిల్బర్ట్స్ లా చెప్తాడన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మన మైండ్‌లో ప్రతి ఒక్క లీడర్ అనుకుంటాడో, ఎక్కడ ఓడిపోడు, ఎక్కడ తగ్గరు ఫ్రెండ్స్. యాక్సెప్ట్ ద ఔట్‌కమ్. ఏదైనా రాని. భరించు. ఈరోజు పడిపోయింది. ఏ ఏం గాదు. డన్. ఓకే. రైట్. కానీ తీసుకుందాం. లెర్నింగ్ న్యూ థాట్స్. కొత్త ఈరోజు ఏదైనా కొత్త పాయింట్ దొరుకుతుందేమో. ఈరోజు నా నా ఈ బెడ్‌రూమ్ మొత్తం ఈ జర్నీ అంతా నా ఫ్యూచర్ అంతా జీరో. అమావాస్య అయిపోయింది. చిమ్మ చీకటి అయిపోయింది. మొత్తం టీమ్ పడిపోయింది. లాస్ట్‌లో చిన్న మోటివేషన్ ఉంటది. దయచేసి అది నేను ఓవరాల్‌గా చెప్తా ఫ్రెండ్స్. స్లైడ్ ఏం లేదు. అది చెప్తా తర్వాత. ఒక 5 మినిట్స్ ఉంటది. నాన్ స్టాప్ మోటివేషన్ ఉంటది. కొద్దిగా చేద్దాం. బట్ అలాగా ఏదైనా సరే కొత్త ఆలోచనతో కొత్తగా నేర్చుకుంటూ కొత్తగా ఈరోజు కొత్తగా నేర్చుకున్నాం. కింద పడినాం నేర్చుకున్నాం. అరే వానికి నా టీమ్‌లో నా అప్లైన్‌కి అప్పజెప్పిన. అతను సరిగ్గా డీల్ చేయలేకపోయినాడు. అంటే మోసం చేశాడు అనుకోవచ్చు. కానీ అది కూడా నేర్చుకో. నీ డౌన్‌లైన్ అతను వెళ్ళిపోతాడులే అనుకున్నాం. అతను ఇండిపెండెంట్‌లే అనుకున్నాం. కానీ అతను కూడా వేరే కంపెనీకి పోయినాడు. కానీ డ్రాప్ అయినాడు. ఏదో కారణం చూపించి చేయడంలే. అది కూడా నేర్చుకో. ఏది జరిగినా నీకు మంచి జరిగినా, చెడు జరిగినా దాని నుంచి కొత్తగా నువ్వు నేర్చుకోవాలి. చాలా నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడం గురించి ఒక చిన్న స్టోరీ చెప్దాం ఫ్రెండ్స్. చిన్నదే. ఏం లేదు. ఒక వ్యక్తి బయట చిలకను ఆహ్, పెంచుకుంటున్నాడంట. పంజరంలో పెట్టి చిలకను పెంచుకుంటున్నాడంట. అతను రోజు సాయంత్రం పూట 6, 7 గంటలకు ఆ టయానికి రోజు 6 గంటలకులే. 6 గంటలకు సాయంత్రం పూట అక్కడ పోయి ఒక మీటింగ్‌కి పోయి మళ్ళా రాత్రి 8 వస్తాడంట. రోజు ఈ టయానికి పోతున్న చిలక ఉండి అతన్ని అడిగిందంట. బాస్ ఎక్కడికి రోజు నువ్వు పోతున్నావు? రోజు 6కి పోతావు, 8కి వస్తున్నావు అని చిలక అడిగిందంట. చిలక అడిగితే నేను సత్సంగానికి పోతున్నా. ఇది మీకు తెలిసే ఉంటది. బట్ నేను సత్సంగానికి పోతున్నా అంటే ఒక మహా వ్యక్తిత్వ వికాసం, మోటివేషన్ ట్రైనింగ్ కోసము మంచి వాళ్ళ సత్సంగం అంటే మంచి వాళ్ళు, మంచి మాటలు చెప్పే, మంచిగా ఎదిగే ఒక ఒక సభ కనొచ్చు. అలాంటి సత్సంగం మీటింగ్‌కెళ్తున్నా అని చెప్పినాడంట. అవునా? సరే మీ గురువు ఎవరంటే, మా గురువు వెంకటరాజు సారు. ఆయన 2,00,00,000 పైన తీసుకున్నాడు. చాలా, చాలా గ్రేట్ లీడర్ ఆయన. ఆయన చెప్పే మోటివేషన్ ట్రైనింగ్‌కి నేను ఎళ్తున్నానని చెప్తున్నాడంట. యెస్. ఓకే. అట్లయితే చిలక అడిగిందంట. సరే మీ గురువుగారును ఒక మాట అడగబ్బా! నేను ఈ పంజరంలో ఉన్నా గదా! నాకు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుంది? నాకు ఎప్పుడు స్వేచ్ఛ వస్తుందో ఒకసారి ఆయన్ని అడిగిరా? ఆయన భవిష్యత్తు అందుకు చెప్తుంటున్నాడు గదా! ఫ్యూచర్ ఎలా ఉంటది? ఎలా ఉంటదో చెప్తున్నాడు గదా! మీ గురువుగారిని అడిగిరా అనిందంట. ఆ! ఓకే. ఆల్ రైట్ దానికేమి? ఖచ్చితంగా అడిగొస్తాను పోయినాట. అడిగిన తర్వాత ఆ గురువు దగ్గర గురువుగారు నేను ఒక చిలకన పెంచుకున్నా. దాన్ని పంజరంలో పెట్టినా. రోజు ఇలా 6 గంటలు, 8 గంటలకొచ్చి ఒకరోజు అడిగింది నన్ను. "మీ గురువుగారు ఇలా అడగండి. నాకు ఎప్పుడు స్వేచ్ఛొచ్చేస్తుంది? నాకు ఎప్పుడు నేను రుణ విముక్తి అవుతాను? ఈ బందీ నుంచి ఎప్పుడు బయటపడతాను?" అని అడగమంది. అది ఎప్పుడు బయటపడుతుందంట గురువుగారు దానికి ఏం సమాధానం చెప్పాలనంట. వెంటనే గురువుగారు ఇమ్మీడియేట్‌గా కళ్ళు తిరిగి స్పృహ కింద పడిపోయినాడంట. కళ్ళు తిరిగి కింద పడి స్పృహ పడిపోయాడంట. కింద పడిపోయి ఏం లేదంట. వచ్చేసాడు. వచ్చేసి చిలక కాడికొచ్చి "ఏం బాస్ అడిగినావా మీ గురువుగారిని" అన్నాడంట.
అడిగినా కానీ ఆయనని క్వశ్చన్ అడుగుతానే కళ్ళు తిరిగి కింద పడిపోయినాడు పూర్తిగా అని అన్నాడు. నాకేం సమాధానం చెప్పలే, కళ్ళు తిరిగి కింద పడిపోయాడని చెప్పిందంట. చెప్తానే అవునా ఏం చెప్పలేదండి, ఓకే అంటే వెళ్ళిపోయానంట. వెళ్ళిపోయినాడంట మళ్ళీ మళ్ళీ పొద్దున లేస్తాడు కదా, పొద్దున లేస్తానే మళ్ళీ ఈయన మీటింగ్ పోతాడు కదా, పొద్దున్న సాయంత్రం 6 గంటలకు మీటింగ్ పోతాడు కదా. మీటింగ్ పోయేటప్పుడు చిలకతో మాట్లాడి చిలక దగ్గరికి వస్తే ఆ చిలక కింద పడిపోయిందంట పూర్తిగా. అరే ఏమైంది, ఉన్నట్టుండి ఇది కింద పడిపోయింది, ఏం జరిగిందబ్బా, ఏమైనా జరిగిందా, ఏమైనా తినలే, ఏదైనా రోగం వచ్చి చనిపోయింది చూద్దాంలని ఆయన అది ఓపెన్ చేశాడంట పంజరం. పంజరం ఓపెన్ చేసి అది తెరుస్తా పట్టుకుంటేనే తుర్రున ఎగిరిపోయిందంట. చాలా చాలా చిన్న స్టోరీ. కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే అది వచ్చింది కాబట్టి ఇక్కడ స్టోరీ లేదు ఏం లేదు. కానీ మధ్యలో వచ్చిందని చెప్తున్నా. ఎందుకు అలా ఎగిరిపోయిందంటే ఇమ్మీడియేట్‌గా చిలక ఎగిరిపోయిందంట. చిలక ఎగిరిపోయి మళ్ళా గురువు దగ్గర పోయిన. గురువుగారు ఇలా ఇలా చెప్పింది, ఇలా చెప్పినా చిలక తాగిన ఎగిరిపోయింది. మిమ్మల్ని అడిగితే నిన్న మీరు పడుకొని మూర్ఛపోయినారంటే ఒరేయ్ నా కొడకా ఏంటికిరా నీకు మీటింగ్‌లు, ట్రైనింగ్‌లు? రోజు మీటింగ్‌కొస్తావు. రోజు జూమ్ చేస్తున్నావు. అందరూ ఇలా ఎదుగుతున్నారు, ఇలా ఎదుగుతున్నారు. ఇవన్నీ అందరూ చూస్తున్నారు. అది నేను మూర్ఛపోయి పడిపోతాను చిన్న లాజిక్‌తోనే అది ఫాలో అయింది. అదేం చేసింది నేర్చుకునింది. నేను ఇట్లా పడిపోయానంటే ఒక హింట్ ఇచ్చింది దానికి. ఒరేయ్ నా గురుగారు హింట్ ఇచ్చాడు. ముప్పు కప్పు పడిపోతే ఈడు ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే నేను ఎగిరిపోవచ్చు అని చిన్న లాజిక్కే అది పట్టుకొని ఎగిరిపోయింది. నువ్వు రోజు వస్తున్నావు ఇంత పెద్ద మీటింగ్‌లు, ట్రైనింగ్‌లు డైలీ అటెండ్ అవుతుంటా అంటుంటావు. నీకు ఎలా చేసేది తెలీదు. ఏ విధంగా చేసేది తెలీదు. నువ్వు నేర్చుకోనికి వచ్చినావా లేదా? లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. న్యూ అప్రోచ్. కొత్తగా అప్రోచ్ అవుదాం. కొత్త వాళ్ళం. సార్ అయిపోయింది. పాత జీరో అయిపోయింది. నా దగ్గర 100, 150 మంది లీడర్లు ఉంటే అందరూ అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఈ బయట కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. అమావాస్య అలుముకుంది. చీకట్లు నీ జీవితంలోకి వచ్చాయి. ఇన్‌కమ్ పడిపోయింది. జీరో అయినావు. కానీ ఇప్పుడే మళ్ళీ చిన్న వెలుగు. నీ థాట్ నువ్వు టీ తాగావా? బ్రేక్‌ఫాస్ట్ తిన్నావా? యెస్. ఒక థాట్ నీ మైండ్‌లోకి వెలిక్కి రావాలి. ఒక స్పార్క్ కలగాలి నీ మైండ్‌లో. కరెంటు నరనరాన వచ్చేసి అప్పుడు నువ్వేం చేయాలి కొత్తగా అప్రోచ్. యెస్. మళ్ళా లిస్ట్ బిల్డ్ చేద్దాం. పోయినోళ్ళు పోనీ, కొత్తోళ్ళు ఏం లోకం లేరా? కొన్ని కోట్ల మంది ఉన్నారు. నాకంటూ కొంతమంది రెడీగా ఉంటారు. నేను స్పార్క్ వెలుగులా ఉండాలి. ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషన్, మైండ్ సెట్, గోల్ సెట్టింగ్ నేనేంటో చూపిస్తా. నాకేంటో చూసేవాళ్ళు నాతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారని సెల్ఫ్ కాన్ఫిడెంట్ తెచ్చుకొని కొత్తగా స్టార్ట్ అగైన్. మళ్ళీ స్టార్ట్ అగైన్. ఈ రోజే జీరోతో మళ్ళీ స్టార్ట్ అగైన్. రైజ్ అగైన్. మళ్ళీ రైజ్ అవుతాము. చిన్న చిన్నగా మన టార్గెట్ ఏంది? ₹1,00,00,000. 3 ఏళ్ళు టార్గెట్ పెట్టాం. 3 ఏళ్ళు టార్గెట్ పెట్టి ఉరేస్తారా? 4 ఏళ్ళు కాకూడదా? ఇంకొక 4 ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంక 2 ఏళ్లలో కానీ నేర్చుకున్నా. ఎక్కడ తప్పు చేసినా తప్పులు కింద పడినాం, నేర్చుకున్నాం, సరిదిద్దుకుంటున్నాం. కామన్. వాళ్ళతో వీళ్ళతో పోటీ కాదు. పోయేవాడు పోతుంటాడు. కానీ నా సక్సెస్ నాకు ఇంపార్టెంట్. వాళ్ళని చూసుకొని ఏదో అంటారు చూడు, వాళ్ళ ఎదుటోళ్ళని చూసుకొని ఉరేసుకొని మనకంత మోటివేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చింది నా సక్సెస్ నేను గెలవడానికి వచ్చాను. నేను గెలిచి 10 మందిని గెలిపించడానికి వచ్చాను. 1 ఇయర్ డిఫరెన్స్. ఇన్ని రోజులు 3 రోజులు 3 సంవత్సరాలు అంటున్నా కదా, టైం తగ్గాను కానీ ప్రయత్నం చేస్తా. అది 4 సంవత్సరాలు కానీ ఇంకా 2 ఇయర్స్. 2 ఇయర్స్ లో స్లో అయిపోయింది. ఈ 2 ఇయర్స్ లో ఫాస్ట్ గా ఎలాగ అవుతుందో రీస్టార్ట్ చేసి మీరు కూడా అలాగే ఎవ్వరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం. ఇది గిల్బర్ట్స్ లా. స్టార్ట్స్ అగైన్, రైజ్ అగైన్ యాజ్ ఎ స్పార్క్. మంట పెట్టు, మంట పుట్టించు, మంట అంటించు. నీకు మంట లేదా ఏం చేయలేవు. నువ్వు మంట పెట్టుకో. నేనే రూపేష్ సార్ నేను చెప్పా ఇలా ఉంది రేపు ట్రైనింగ్ సార్ రూపేష్ మామ అది అంటే, అవును మాకు స్పార్క్ అవసరమే, ఖచ్చితంగా స్పార్క్ అవసరం. అదే చిన్న స్టోరీ చెప్పాడు. అంటే అతను చెప్పి చెప్పడంలే కాదు, నా వర్షన్లో చెప్తాను. అలాగా స్పార్క్ ఒక మంట పెట్టుకోవాలి. మంట పెట్టుకోవాలి. ఇతరులకు మంట పెట్టాలి. వాళ్ళకి లేకపోయినా మంట పెట్టేయాలి. ఎందుకు? నువ్వు దీదెప్పి మనకు ఎదగాలంటే నీతో పాటు 100 దీపాలను నువ్వు వెలిగించాలంటే వాళ్ళు ఆరిపోయినా కూడా నువ్వు వెలిగించి ఆ మంట వాళ్ళకు ఫార్వర్డ్ చేయాలి. వాళ్ళకి అంటించాలి. అలాగా ఒకరు మంటలయ్యి ఒక పెద్ద ఫైర్ బ్రాండ్. ఇప్పుడు వెంకటరాజ్ సార్ లాగా ఆ టైం రాబోతుంది. అందరికి ఆరిపోతుంది. 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది వాళ్ళు సంపాదించుకున్నారు. మనము తక్కువ. ఇంకొకడు వస్తాడు నీకు ఈ మధ్యలో. ఓన్లీ ఇదంతా ట్రైనింగ్. ఇంక స్లైడ్స్ చాలు. ట్రైనింగ్ అనమాట. ఇంకొకడు వస్తాడు. వచ్చి 2 ఏళ్ళు అవుతుందబ్బా ఈ కంపెనీలో ఉంది. ఆడ ఏం సంపాదించావు? నీ టార్గెట్ ఏంది? నీ గోల్ ఏంది? ఎన్ని రోజులైంది? ఎంత సంపాదించినావు? రోజుకి ఇదంతా అడుగుతాడు. అంటే నిన్ను ఎనిక్కి లాగే వాళ్ళు ఏం పట్టించుకోవద్దు. ఖచ్చితంగా గెలిచి తీరుతాం. ఎక్సలెంట్ ఈ బయోట్రోమ్ అనేది అద్భుతమైన కంపెనీ, సపోర్టింగ్ ఉన్న కంపెనీ, గ్రేట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇది ఒక వరం. ఈ బయోట్రోమ్ మిస్ చేసి ఇంకా మిగతా కంపెనీ ఎక్కడ చేసినా కూడా గాడిద కష్టం చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీ. అదే సింపుల్ వే.
కొద్దిగా మైండ్ ఓపెన్ చేసుకోండి, షార్ప్ స్పార్క్ లాగా రెడీ అయిపోండి. మీ అందరు కూడా నాతో పాటు ఇంకోటి చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, ఇది కూడా మీకు ఇంకొక స్లైడ్, లాస్ట్ స్లైడ్ మీకు నచ్చిందైతే తమ్ము సింబల్ మీరు పెట్టచ్చు. లాస్ట్ స్లైడ్, ఇది కొత్త స్లైడ్. ఇంకోటి ఫ్రెండ్స్, బిడి మధ్యలో సి. బి అంటే ఏంటి, డి అంటే ఏంటి, మధ్యలో సి. ఆ కింద బి అంటే ఏదైనా పెట్టావనే, కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, ఎనీవన్ గెస్ చేయొచ్చు. బి డి మధ్యలో సి ఉంది. బి అంటే నేను చెప్తాను. బి అంటే బర్త్, మనం పుట్టుక, మనం పుడతాం, మన పుట్టుకతో స్టార్ట్ అవుతాం. డి అంటే డెత్, సర్టెనిటీ, అంటే అది నిశ్చితమే, ఖచ్చితమే. పుట్టిన ప్రతి ఒక్కడు సావాల్సిందే. అవునా? ఎస్ ఆర్ నో? బి డి మధ్యలో సి. సో బర్త్ గిఫ్ట్, దేవుడు, మన తల్లిదండ్రులు మనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఒక మనిషిలాగా పుట్టడం ఎంత నిజమో చావడం కూడా అంతే నిజం. కానీ ఈ మధ్యలో బి డికి మధ్యలో సి ఉంది కదా. సి అనేది ఏంది అంటే ఒక చాయిస్. ఎలాగంటే పుడతాం ఫ్రెండ్స్ మనం, సక్సెస్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. సక్సెస్ అనేది నువ్వు చాయిస్ చేసుకోవడంలో వస్తుంది, ఛాన్స్ రూపంలో రాదు. నీకు వచ్చి లాటరీ, సారీ, ఒక ఏటీఎం మిషన్ ఉంది, ఆ ఏటీఎం మిషన్ లో పగిలిపోయి ఆ డబ్బులని నీకు దొరకవు. లేదా ఏటీఎం మిషన్ లోకి డబ్బులు పెట్టుకో, వ్యాన్ యాక్సిడెంట్ అయ్యి ఆ డబ్బులు నీకు దొరకవు. అంటే నీకు అవకాశం అనేది రాదు, నువ్వు సెలెక్ట్ చేసుకోవాలా. సక్సెస్ అనేది నీ చాయిస్. ఈ బయట నా చాయిస్. బయట చాలా కంపెనీలు దీన్ని ఎందుకు చాయిస్ చేసుకున్నా అంటే అక్కడ సెలక్షన్, నాకు అవకాశం తనే రాదు, నేను సెలెక్ట్ చేసుకున్నా. సక్సెస్ అనేది కూడా మనం చాయిస్, మనం సెలెక్ట్ చేసుకునేదే. బై ఛాన్స్ ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తుంది లక్, కానీ కష్టంతోనే నువ్వు సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అని వస్తుంది. ఆ లక్ వాళ్ళని చూసి మనకు చాలా నక్క వాత పెట్టుకున్నట్టు ఆ లక్ ఎవరికి అదృష్టం కలిసి వాళ్ళని పోల్చుకుంటుంటారు. అది వద్దు ఫ్రెండ్స్. సక్సెస్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఇక్కడ చూడండి, మనం పుట్టినప్పుడు డిపెండింగ్, అందరి మీద ఆధారపడతాం. పుడతాం కదా, మనం ఏం చేయలేం. అమ్మ, నాన్న, మన వాళ్ళ మీద, అందరి మీద పుడతాం, వాళ్ళ మీద ఆధారపడతాం. జస్ట్ లైక్ న్యూ జాయినింగ్, ఇక్కడ కూడా అంతే. మీరు కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళు, మీరు ఇప్పుడు పుట్టినారు, పుడతానే మాట్లాడరు కదా, పుడతానే పరిగెత్తరు కదా, పుడతానే రన్నింగ్ రేస్ పడుకోరు కదా. సో డిపెండింగ్ అదర్స్, మీరు అందరూ డిపెండ్. నేను కూడా ఫస్ట్ నా అప్లైన్ మీద, వెంకటరాజ్ సార్ మీద డిపెండ్ అయినవనే, నేను ఓన్గా ఏం చేసేవాడిని కాదు. చాలా మంది డిపెండ్ కావాల్సిందే. సార్ నో, చాలా మంది ఏమంటారంటే ఇండిపెండెంట్ బట్ డిపెండెంట్. బట్ ఫస్ట్ డిపెండింగ్, బర్త్ పుడతానే డిపెండింగ్. మనం డిపెండింగ్ అయినాం మన అమ్మ మీద, నాన్న, అందరి మీద. ఆ విధంగా ఇక్కడ కూడా డిపెండింగ్ అవుతాం. మన అప్లైన్ ఎంట పెట్టుకొని పోతాం, డెమోకు, ప్లాన్కు, మీటింగ్ అప్లైన్ తీసుకుంటాం. డిపెండింగ్ అవ్వాలి కూడా. ఫస్ట్ ఆ సత్సంగంలో పోయినప్పుడు ఇండిపెండెంట్ అయినారనుకోండి, సక్సెస్ అయితే అవుతారు, లేదంటే బొక్క బొల్ల పడతారు. సిస్టమ్ ఇలా ఫాలో కావాలా, ఫస్ట్ డిపెండ్ అవ్వాలా, నేర్చుకోవాలా. మన అప్లైన్ ఎంత బుడింగైనా సరే, అప్లైన్, మన మెంటర్స్ మనం చెప్పే మాట వింటూ వాళ్ళని ఫాలో అవుతూ పోవాల్సిందే. తర్వాత 1 ఇయర్, చిన్నపిల్లడు సంవత్సరం అయితే అంటాడు, పడతా అంటాడు, లేస్తా అంటాడు, దోగాడుతుంటాడు, కూర్చుంటుంటాడు, తడబడుతూ నిలబడుతుంటాడు కదా. అలాగా పడుతూ, లేస్తూ, తడబడుతూ, నిలబడుతూ ఓన్గా ఆలోచిస్తాడు. ఎప్పుడైతే చిన్న నడుచుకుంటూ పోతున్నాడు, స్కూల్లో పోతున్నాడో, అప్పుడు మీకు ఎవరు చెప్పరుగా, డిపెండింగ్ అమ్మలో చెప్పరు. స్కూల్కి పోయేటప్పుడు ఏదైనా వచ్చిందా నువ్వే ఆలోచన, ఓన్ ఆలోచన. స్కూల్లో కూడా నువ్వే ఆలోచన, నీ ఆలోచన. అప్పుడు నువ్వు ఓన్ ఇండిపెండెంట్ గా రెడీ అవుతుంటావు. అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ మన వాళ్ళు 1 ఇయర్ అయినా 2 ఇయర్ అయినా అప్లైన్ చెప్తేనే చేస్తారు, అప్లైన్ నమ్ముతున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్ కాలేరు. ఈ బిజినెస్ నీ బిజినెస్, ఇది నీ విజన్ లో రావాలి. ఇప్పుడు పలానా అప్లైన్ ఎట్లా చెప్తే అట్లా చేయడం కాదు. అలా కాకుండా నీకంటూ ఓన్. ఇప్పుడు మన టీం, నా నా టీమ్ లైన్స్ ఉన్నారు. వాళ్ళకు సార్ నేను మ్యాగ్నెట్ టీం పెట్టుకున్నా, నీకు నచ్చిన టీం నువ్వు పెట్టుకో. నీ విజన్ ఏంటో చెప్పు, నీ గోల్ ఏంటో చెప్పు, నువ్వు ఎంత ఎదుగుతావో చెప్పు, నీ కథ ఏంటో చూపి. నువ్వు నేను చెప్తే వినడమేంటి సార్? నీకంటే ఒక ఆలోచన. చిన్నప్పుడు పిల్లలు పుట్టాక నువ్వు స్కూల్లో విన్నప్పుడు అందరూ చెప్తే విన్నావా? నీ ఓన్గా ఆలోచన రాలేదా? ఇది నీ బిజినెస్ సార్, ఇది నీ వ్యాపారం సార్, నీ ఫ్యూచర్ సార్, నీ భవిష్యత్ సార్. నువ్వు అంటూ ఓన్గా ఇండిపెండెంట్ ఎదగాల సార్. సపోర్ట్ తీసుకో, మేము ఇస్తాం సపోర్ట్. నీ ఆలోచనలకు, నీ విధానికి, నీ గొప్పగా ఎదగాలని ఆలోచన లేదా? నీ ఆలోచన లేదు సార్. నువ్వు ఇల్లు కడుతున్నావు, అది ఇలా ఉండాలా, నువ్వు పెళ్లి నేను ఇలా చేసుకోవాలా, ఇలా ఉండాలని నీ ఫ్యూచర్ మీద నీకు ఉండేటప్పుడు, ఇక్కడ నీ సక్సెస్ కావాలి, నీ ఆలోచన నీ ఓన్గా ఉండవా? నువ్వు ఓన్గా ఆలోచించలేదు, ఫాలో అవుతున్నావు అంటే నువ్వు దీని మీద కసిగా లేనట్టే. ఇండిపెండెంట్ గా ఆలోచించు, నీ సపోర్ట్ తీసుకో అప్లైన్తో. సార్ ఈరోజు నేను ఒక జూమ్ మీటింగ్ పెట్టిన, గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు. మిస్టర్ రూపేష్ సార్,
రీసెంట్గా 8 గంటల జూమ్ మీటింగ్ అంటే అర్ధగంట టైం అయినా సరే నా టీంకు నేర్పించుకుంటాని డైలీ 8 గంటలకు 8:30కి మనం వెంకటరావు సార్ జూమ్ వస్తుంది. 8 గంటలకు జూమ్ ట్రైనింగ్ పెట్టుకుని ఇండిపెండెంట్గా ఓన్గా మెసేజ్ జూమ్ చేస్తున్నాను. 10 మంది వస్తున్నారు. చాలా హ్యాపీ. అందులో నేను వన్ ఆఫ్ ది మెంబర్. ఇక్కడ ఏమవుతుంది, ఇండిపెండెంట్గా ఆలోచిస్తున్నాను. ఎస్, వెంకటరావు సార్ టీం అందరూ ఉన్నారు, కానీ నా టీంకు నేనేదో చెప్పాలి కదా. నా అప్లైన్ నాగనేట్, నా అప్లైన్ రవి, నా అప్లైన్ వెంకటరాజు, మరి నేనేంటి, నాకంటూ ఉంటుంది కదా. నా టీంలోకి వచ్చినప్పుడు రూపేష్ సార్ ఇలాగ నేర్పిస్తున్నాడు, ఎంతో కొంత ఇండిపెండెంట్ రెడీ అవ్వాలి. 1 ఇయర్ కానీ 2 ఇయర్ కానీ ఎప్పుడు ఇంకా వాళ్ళు చెప్తూ పోతే నీ క్రియేటివిటీ లేదనుకో ఫ్రెండ్స్, నేను ఓకే, నేను ఏమంటున్నా, ఫాలో ద సిస్టమ్. మన అప్లైన్ కాకుండా వేరే వెటకారంగా విడ్డూరంగా ఆపోజిట్గా మనం చేయొద్దు. కానీ ఇండిపెండెంట్ నీకంటూ సొంత ఆలోచన చేస్తే, నువ్వు ఓన్గా అంటే సంసారం చేస్తే ఏమంటారు, పెళ్ళైతే వాడు ఒక దారికి వస్తాడని చెప్పి తొందరగా పెళ్లి చేస్తా. అంటే పెళ్ళైతే కష్టాలు వస్తాయి, బాధ్యతలు వస్తాయి, అప్పుడు తన సంసారం తెలుస్తుంది, వాడు ఒక పని చేసుకుంటాడని అంటారు కదా. ఆ విధంగా ఇండిపెండెంట్ ఎప్పుడైతే అయితే సార్, ప్రతిదీ నన్ను అడుగుతున్నావు సార్, నువ్వంటూ ఓన్ ఇండిపెండెంట్గా ఏం ఆలోచించలేవా, ఏం చేయలేవా? అప్లైన్ డౌన్ లైన్ ఆ విధంగా అవుతే ఓన్గా ఆలోచిస్తూ సార్, ఓకే సార్ నేను చేయగలను సార్, నువ్వు చెయ్యి సార్, నువ్వు ఇండిపెండెంట్గా ఆలోచించు సార్, నీకున్నా సార్ సపోర్ట్ అనే విధంగా ఒక స్పార్క్ లాగా నిలబడగల ఫ్రెండ్స్. నౌ చాలా అనుభవం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, డిపెండింగ్ అవుతాం, తర్వాత ఇండిపెండెంట్ అవుతాం. బట్ కొంత టీం వచ్చింది, 10 మందో 100 మందో టీం వచ్చింది, అప్పుడు కలిసి వర్క్ చేస్తుంటాం కదా, అప్పుడు ఇంటెల్ ఇండిపెండెంట్గా రెడీ కావాలి. ఇంటెల్ ఇండిపెండెంట్గా రెడీ కావాలి. ఇంటెల్ ఇండిపెండెంట్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. ఒక నెట్వర్క్లో ఇది కూడా లా ప్రకారంగా చెప్తారు. ఇంటెల్ ఇండిపెండెంట్ అంటే మ్యూచువల్ కోఆర్డినేషన్, పరస్పర సంబంధం, పరస్పరం. నాకు నీతో ఎంత పడిందో నీకు నాతో ఎంత పడింది, నేను ఎందుకు నిన్ను కమాండ్ చేయాలి, కలిసి వర్క్ చేయాలి. దాన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు కదా. ఇంటెల్ ఇండిపెండెంట్. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం సార్, నేను ఒక ట్రైనింగ్ చేయాలనుకుంటున్నాను సార్, మీరు రావాలి సార్, చేస్తే ఎలా ఉంటుంది సార్, నేను రవి సార్తో నేను అడుగుతాను. దాన్ని ఏమంటారు, ఇంటెల్ ఇండిపెండెంట్. సో నా ఆలోచనను నా యొక్క దాని ఏమంటారు, ఒక థియరీ, ప్లాన్, వెరీ గుడ్ ప్లాన్, నా ఆలోచనను, నా ప్లాన్ను నా రవి సార్తో కలిసి ఇండిపెండెంట్. అది కూడా ఆయన చెప్తే నేను చేయడం కాదు, నా ఆలోచన ఇలా ఉంది సార్, నా ప్లాన్ ఇలా ఉంది సార్, దానికి మీరు కూడా చేసి ఇలా చేద్దాం సార్ అనేది ఇంటెల్ ఇండిపెండెంట్ గా రెడీ కావాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంటెల్ ఇండిపెండెంట్ అంటే పరస్పరం మ్యూచువల్, ఒకరికొకరు. నాకు ఈ అవసరం ఎంతుందో నీకు నా అంతే అవసరం ఉంది బాస్. ఎస్, ఇప్పుడు రూపే సార్ లేడనుకో ఇంకొకడు వస్తాడు అనుకుంటాం, అతను మ్యూచువల్ లేదనుకో ఇంకొకడు వస్తాడు అనుకుంటాం. ఒకడు వచ్చి ఎంతమంది పోగొట్టుకుంటావు. నీతో ఉన్న ఒకటి నిలబడితే ఇంకొకటి చూసారే, అతను వచ్చి నిలబడినాడు, ఇంకొకటి వస్తాడని అవకాశం ఉంది అంటారు చాలా మంది. పాతకాలంలో ఈవెంట్ పోతే ఇంటికి అంత బోర్డుకుండా అవుతుందని. సో అలా కాదు, మ్యూచువల్ ఇంటెల్ ఇండిపెండెంట్. మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా మనకున్న టీంకు రెస్పెక్ట్ ఇస్తూ ఇండిపెండెంట్ గా నిలబెట్టి చేస్తే పెద్ద పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి పోయి వెలుగు వస్తుంది, స్పార్క్ వస్తుంది. కష్టం పోయి సుఖం వస్తుంది. 2 లేదా 3 సంవత్సరాలు నువ్వు చీకట్లో ఉండనే సరే కష్టపడు, ఓపికతో, సహనంతో, ఆలోచనతో నీ వర్క్ నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు ఒక స్పార్క్ లాగా వెలుగుతావు. నువ్వు స్పార్క్ అయిపోయి 100 మందిని స్పార్క్ను వెలిగించి, ముట్టించి, అంటుపెట్టి, ఓపెన్ గా పచ్చి లాంగ్వేజ్ లో మా మొట్లో చెప్పంటే అంటు పెట్టినారు రేడు అందరికి. ఇంత పెద్ద కాలుతుంది ఎవడో అంటు పెట్టినారు అంటాం, అది చిన్నది వెలిగించాడు అంటాం. కానీ అంటు పెట్టడం అంటే కారణం ఏంటంటే పెద్ద మంటను వెలిగించాడు అన్నారు. అబ్బాయి అంటు పెట్టినారు అంటాం. అంటే కొద్దిగా మొట్ల లాంగ్వేజ్ లో మనకు అర్థమవుతుందా, అలాగే అంటు పెట్టాలి అందరికి పెద్దగా వెలిగిన. ఇప్పుడు వెంకట సార్ అందరికి అంటు పెట్టినాడు కాబట్టి వెలిగించలే, వెలిగిస్తే చిన్న చిన్న వెలుగుతాయి. కానీ అంటు పెడితే నిప్పు అంటుకొని ఇదేందిరా పెద్ద అగ్ని జ్వాల అయిపోయిందిరా, ఆ విధంగా అవుతుంది. కొద్దిగా ఈ చీకట్లను చీల్చుకొని వెలుగు దివ్వే నువ్వే కావాలి, నువ్వే వెలుగునివ్వాలి. ఫస్ట్ నువ్వు వెలుగు, నువ్వు వెలిగితేనే ఇతరులు వెలిగిస్తావు. నువ్వు వెలగకుండా ఇతరులు వెలిగివ్వరు ఫ్రెండ్స్. అంటే ఇండిపెండెంట్ గా ఎదుగు. అలాగనే ఇంటెల్ ఇండిపెండెంట్ గా ఎదగాలి. చాలా చాలా చిన్న ఉన్న స్టోరీలు, కానీ 9:30 20 minutes టైం ఉంది, క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. స్టోరీ మళ్ళీ గుర్తుంటే చెప్దాం, చాలా బాగుంటుంది స్టోరీ. నెక్స్ట్, సో దీంట్లో మాట్లాడుకుందాం. ఒక తెలిసిన స్టోరీ. ఒక ఆమె ఒక కంపెనీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుందంట ఫ్రెండ్స్. మీకు తెలుసు ఇది చాలా మందికి, బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నా. ఏంటి ఇంటెల్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అని స్టోరీ చెప్పొచ్చు అన్నమాట. 30 సంవత్సరాల నుంచి ప్యూన్ గా వర్క్ చేస్తుంది.
అక్కడ 1000 మంది వర్కర్స్ ఉంటారు. అక్కడ ప్రతి దీపావళి పండుగ కూడా ఒకటి ఆచారంగా ఉంది. దాదాపు కంపెనీ 70, 80 ఏళ్ల కంపెనీ. ఆ కంపెనీలో 1000 మంది వర్కర్స్ పనిచేస్తుంటారు. అందులో ఒక ఆమె ప్యూన్‌గా 30 సంవత్సరాలు పనిచేస్తుంటుంది. అక్కడ సంవత్సరం దీపావళికి మన ఈబైట్రమ్ దీపావళి పండుగ ఎట్లయితే గ్రేట్‌గా సెలబ్రేట్ చేస్తున్నారో, అలా ఈబైట్రమ్ ఆఫీస్ అనుకోండి. ఈబైట్రమ్ ఆఫీసే అలాగనుకోండి. అక్కడ పనిచేస్తుంటుంది ఒక ఆమెకు. బట్ ఆమెకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కూతురికి పెళ్లి చేయాలి. 30 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. నెలకు 10,000 సాలరీ. వాళ్ళ హస్బెండ్‌కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ అని మంచాన పడింటాడు. ఏం చేయలేడు. కానీ నిజాయితీగా వర్క్ చేస్తుంది. చాలా స్ట్రెయిట్‌గా వర్క్ చేసి నిజాయితీగా వర్క్ చేస్తుంది. అక్కడ ఎండీ మన సాగర్ జోషి సార్. ఓకేనా? సాగర్ జోషి సార్ ఎండీ. ఆయనకేమొస్తుందంటే వాళ్ళు చేసే ఆచారం ఏంటంటే దీపావళి పండుగకు 1000 మంది కలిసి సపోజ్ నేను మా వాళ్ళు అట్లా ఉంటారు కదా! 1000 మంది కలిసి ఎవరి చీటీల్లో వాళ్ళ పేర్లు రాసి ఒక బాక్స్‌లో వేయాలి. ఆ బాక్స్‌లో వేసిన దాకా లక్కీ డ్రా తీస్తారు. ఆ 1000 మంది కలిసి వాళ్ళ పేర్లు రాయాలి. సో, నేను నా పేరు, వెంకటరావు సార్, రవి సారు వాళ్ళ పేర్లు అలాగ 1000 మంది అనుకోండి. ఎగ్జాంపుల్ 1000 మంది కలిసి అందులో వేయాలి. అలాగ వాళ్ళ పేర్లు వేసిన తర్వాత దీపావళి పండుగ రోజున సెలబ్రేషన్‌లో ఆ 1000 మందిని బాగా కలిపెట్టి ఒక పేపర్ తీస్తారు. ఆ పేపర్ ఎవరైతే లక్కీ డ్రాలో వస్తుందో, పేరొస్తుందో ఆ వ్యక్తికి 100 మంది 1000 మంది కలిసి వాళ్ళు సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తికి 500 ఫ్రెండ్స్. వాళ్ళ సాలరీలో 500 ఆ వ్యక్తికి ఇయ్యాలి. 1000 ఇంటూ 500 ఎంత అవుతది? ఎవరైనా ఎనీవన్ కాలిక్యులేషన్. 1000 మంది కలిపి వాళ్ళ సాలరీలో సంవత్సరానికి కలిపి 500. 1000 ఇంటూ 500 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 1000 మంది ఒక్కొక్కరు 500 ఇస్తే 5,00,000 5 అవుతుంది. lakhs. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. 5,00,000 అవుతుంది. వెరీ గుడ్. సో, 5,00,000 అవుతుంది. సో, 5,00,000 అంటే ఒక పెద్ద ఇన్‌కమే కదా! ఒక లైఫ్ నిలబడుతుంది కదా! అది వాళ్ళు సంవత్సరం ఆచారం అంట. ఎవరైనా సరే ఈ సంవత్సరం రాని వాళ్ళకి ఆ లక్కీ డ్రాలో తగిలితే వాళ్ళకి 5,00,000 ఇచ్చే ఆచారం ఉంది. అది ఆ రోజు కంటిన్యూ జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరి పేర్లు సంవత్సరం ఎవరి పేర్లు వాళ్ళు రాసుకుంటే ఎవరికొకరు తగులుతుంది. కానీ ఈ సంవత్సరము మన సాగర్ జోషి సార్ ఏమనుకున్నారంటే, అరే ప్యూన్ ఈమ 30 ఏళ్ళు పనిచేస్తుంది. ఈ అవకాశం ఈమెకు కూడా రావాలి దేవుడు. ఈ సంవత్సరం ఈమెకే రావాలని మొక్కుకుంటూ ఆమె కూడా ఆమె పేరు రాసుకుంది. సపోజ్ ఒక పేరు మేరమ్మ అనుకో ఎగ్జాంపుల్. ఆమె కూడా ఆమె పేరు రాసుకునింది. రాసుకున్నాక సాగర్ జోషి సార్ గారిది ఆమెకు చాలా ఇబ్బందుంది. ఆమెకు దేవుడు రావాలి. ఆమె కూడా సాగర సార్ కూడా మేరమ్మ అని మళ్ళా ఆయన కూడా ఆయన పేరు రాయకుండా ఆమె పేరు రాసి ఆ 1000 మందిలో ఆయన కూడా వేషంట. అంటే 1000 మందిలో ఎండీ గారు కూడా ఒక వ్యక్తి. అంటే ఆయన కూడా వర్కర్ లాగే అనుకుంటున్నాడు. ఎండీని కాదు. ఈడ పనిచేసే వాళ్ళంటే నేను కూడా పనిచేస్తున్నా కదా అని. సో, ఆమె పేరు ఆమె రాసింది. ఆ ఎండీ సార్ రాసినాడంట. ఆయన ఒక ప్రేయర్ చేసినాడు ఏందంటే, ఈమె కనుక ఈ లాటరీలో వస్తే ఇక్కడ వచ్చే 5,00,000తో పాటు నేను ఇంకొక 5,00,000 ఇచ్చి ఆమె పెళ్ళికి అన్ని ప్రాబ్లమ్ క్లియర్ అయితే చేయాలా? దేవుడా ఈమె పేరు వచ్చేట్టుగా చేయండి మొక్కుకొని ఆయన చేసుకొని అక్కడ వేశారంట. వేసిన తర్వాత అందరూ 1000 మంది వాళ్ళ పేర్లు రాసుకున్నారు. మొత్తం వాళ్ళ పేర్లు రాసుకొనొచ్చి ఎవరి అదృష్టం వాళ్ళు. నా అదృష్టం నీకెందుకిస్తా? 5,00,000 వస్తది. నేనెందుకు పోగొట్టుకుంటా? అని చెప్పి ఎవరి పేర్లు వాళ్ళు టక రాసుకొని తెచ్చుకొనొచ్చి మొత్తము కుండీలో వేశారంట. కుండీలో వేసి మొత్తం దాన్ని కలబెట్టి అలా చేసి టయానికి మొత్తం ఒక చీటీ బయటికొచ్చేసింది. అది చదవాలని చెప్పేసి ఒక వ్యక్తితో చిన్న పిల్లలతో తీసి చదివిస్తే అక్కడ పేరు మేరమ్మే అని వచ్చిందంట. ఎంత గ్రేటే కదా! చాలా హ్యాపీ కదా! మేరమ్మ అనే పేరు వచ్చిందట. ఆమె కళ్ళలో సంతోషం, ఆనందం హద్దులు లేకపోయిందంట. దేవుడా! ఇంత 1000 మందిలో నాకే అదృష్టం ఇచ్చావు. నన్ను కనుకరించినావు. నా కష్టాలను, నా బాధలను అన్నీ నువ్వు చూపించినావు. అన్నీ నువ్వు నన్ను చేసినావు. నా కష్టానికి, నాకు పడే బాధలకు తట్టుకొని నాకు దేవుడున్నాడు నేర్పించినావు దేవుడా అని చెప్పి దేవుడిని మొక్కుకుంటుందంట. దేవుడిని మొక్కుకుంటే అప్పుడు ఎండీ మన సాగర్ సార్ వచ్చి, "అమ్మా నీ పేరే వచ్చింది. నేను కూడా నీ పేరే రాసి నీకు రావాలని వేసి దేవుడిని కోరుకున్నాను. ఈ 5,00,000తో పాటు నేను కూడా 5,00,000 ఇయ్యాలని కోరుకున్నాను. ఆ దేవుడు నాకు కూడా నీ నీ మంచిదానికి నేను కూడా సపోర్ట్ చేసి నీకు కూడా చేయడం వల్ల నీకు సపోర్ట్ జరిగింది. ఇదో అమ్మా ఈ 5,00,000తో పాటు ఈ 5,00,000 కూడా 10,00,000 ఇచ్చా" అంట. 10,00,000 ఇచ్చిన తర్వాత ఎండీ గారు ఎప్పుడైతే ఇట్లా చెప్పినారో, "సార్ నేను కూడా నీ పేరే రాసినామని" ఎప్పుడు చెప్పినారో, అక్కడ ఉన్న 1000 మంది వాళ్ళు కూడా, "సార్ 500 మాకేం కాదు సార్. మాకొచ్చినా రాకపోయినా ఆ మేరమ్మ 30 ఏళ్ల నుంచి పనిచేస్తే చాలా ప్రాబ్లమ్ ఉంది. మేము కూడా ఆమె పేరే రాసినాం సార్" 1000 మంది ఆమె పేర్లే రాసినాం. స్టోరీ బాగుందా రీడర్స్? దీన్నేమంటారు? మ్యూచువల్ ఇండిపెండెంట్.
స్టోరీ మీకు కనెక్ట్ అవుతుంది. అక్కడ 1000 మంది ఏ చిట్టీస్ ఆమె అందరూ కోరుకుంటున్నారు ఒకరికొకరు. నేను రూపే సార్ సక్సెస్ కావాలని కోరుకునే విధంగా తను నాకు సక్సెస్ కావాలని కోరుకుంటాము. అలాగే మన టీంలో ఒకరికొకరు మ్యూచువల్‌గా పరస్పరంగా సక్సెస్ కావాలి, ఇండిపెండెంట్‌గా ఎదగాలి, మన ఆలోచన ఆ విధంగా ఒకరికొకరు సహకారంతో చేసేదే అది సక్సెస్. దాన్ని ఇండిపెండెంట్ అంటారు. సూపరా! ఎక్సలెంటా! కొత్తగా మీకు స్టోరీ అర్థమైందా? ఎంతమందికి నచ్చింది? మీకు థంబ్ ప్రింట్‌లు పెట్టొచ్చు. సో, ఈ విధంగా మనం సక్సెస్ కావాలంటే ఈ బెడ్‌రూమ్‌లో ఎస్పెషల్లీ సక్సెస్ కావాలంటే లాస్ట్ క్లైమాక్స్ 15 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ఇంకా స్లైడ్స్ ఏం లేవు. సక్సెస్ కావాలంటే జస్ట్ మన ప్రొడక్ట్ ఏ విధంగా అయితే పంచభూతాలతో ఉందో, ఇది మ్యాగ్నెట్ పరశురామ్ అనుకుంటున్నది. ఇది నేను అనుకుంటున్నదనమాట. ఇక్కడ కూడా ఈ బెడ్‌రూమ్‌లో సక్సెస్ కావాలంటే మన ప్రొడక్ట్ పంచభూతాలతో నిర్మితమైంది. మన పంచభూతాలు కూడా అవసరం కదా! గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం. సో, ఆ పంచభూతాలు ఇప్పుడు కొన్ని కొన్ని కోల్పోతున్నాం. పోగొట్టుకుంటున్నాం. నాశనం చేసుకుంటున్నాం. అవేంటి? భూమి, నీళ్లు. ఒకప్పుడు భూమి, ఒకప్పుడు నీళ్లు మనం చెడగొట్టుకున్నాం గదా! అదే విధంగా రాబోయే కాలంలో గాలి కూడా చెడగొట్టుకున్నాం. ఇక్కడ కొనలే కానీ ఢిల్లీలో పోతుంది. పంచభూతాలు అన్నీ సర్వనాశనం చేసుకున్నాం. ఈరోజు రోగాల బారిన పడుతున్నది కారణం అని మనందరికి చెప్తుంటాం. ఓకేనా? అదే విధంగా ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఈ బయోట్రాన్ ఎస్పెషల్లీ మన ఈ బయోట్రాన్ కంపెనీలో పంచభూతాలు లాంటి ఈ 5 ఉన్నాయి. ఈ 5 ఎప్పుడైతే మనం ఖచ్చితంగా నెరవేర్చుకుంటామో, నేర్చుకుంటామో 100% సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఈ 5 ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ పంచభూతాల్లో ఫస్ట్ ప్రొడక్ట్, సెకండ్ ప్లాన్, 3 మోటివేషన్, 4 గోల్ సెట్టింగ్, 5 మైండ్ సెట్. ఈ 5 పంచభూతాలు నేను చాలా మీటింగ్‌లో చెప్పింటాను. ప్లాన్, ప్రొడక్ట్, మోటివేషన్, మైండ్ సెట్, గోల్ సెట్టింగ్ అని. ఇవి 5 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుందన్నమాట. మిగతా అన్నీ ఉండాలి. సపోర్టింగ్, ఇండిపెండెంట్ అయన్నీ కూడా అవసరమే. చాలా అవసరమే. కానీ మెయిన్ బేసిక్ పిల్లర్ లాంటివి 5. సో, అందులో ఫస్టు ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది కొత్త వాళ్ళుంటారు. ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాలి. ప్రోడక్ట్ గురించి చెప్పడం కూడా రావాలి. కానీ నేర్చుకోవడం, చెప్పడం కంటే ప్రొడక్ట్ ఏ విధంగా అంటే ప్రొఫెషనల్‌గా చెప్పాలి. చాలా మంది సేల్ తీసుకొస్తారు. కానీ వాళ్ళు ఎందుకు వాడుతున్నారో తెలీదు. ప్రోడక్ట్ ఎందుకు వాడుతున్నారో తెలీదు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఎక్స్‌ప్లనేషన్ డైలీ హెల్త్ చెప్తున్నాం కదా! దాంతో పాటు ఒక కస్టమర్ తెపోయేటప్పుడు ఈ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ చెప్పాలి. ఈ ప్రొడక్ట్ యొక్క నీడ్ చెప్పాలి. డిమాండ్ ఏంటంటే జస్ట్ చెప్తా మీకు ఎగ్జాంపుల్. ఒక పర్సన్ దగ్గరికెళ్ళాము. సార్ మన ప్రోడక్ట్ 11,000 అన్నాడు. 11,000 అంతనా? చాలా 11,000 అంటే అతని రేంజ్‌లో చాలా గొప్ప అన్నమాట. అంటే 200 రకాల జబ్బులు నయం చేసేది, 200 జబ్బులు రాకుండా కాపాడే ప్రొడక్ట్ 11,000 అంత పెద్ద అమౌంటా అని అంటున్నారంటే ఆయన దృష్టిలో జబ్బులు చాలా చిన్నవి. రూ. 10కి పావలాగా రూపాయికి పోయేటివి కాబట్టే అంత చిన్న జబ్బులకు 11,000 పెట్టి ఎందుకు కొనాలా అనేది వాళ్ళ ఉద్దేశ్యం. యెస్ ఆర్ నో? ఐ యామ్ రైట్? రైటా? రైటా? అవునా కదా! వాళ్ళకేం చెప్పాలా? సార్, మేడం 11,000 మీకు చాలా పెద్ద అమౌంట్ నాకు తెలుసు. కానీ మిమ్మల్ని బాధ పెట్టే రోగాలు, మిమ్మల్ని చంపే రోగాలు 11,00,000 అవి పోయే రోగాలు కాదు, తగ్గే రోగాలు కాదు. ఏది తగ్గుతుంది? 11,00,000 ఇస్తా. హార్ట్ అటాక్ రాకుండా, హార్ట్ అటాక్ వచ్చిన బతికిస్తావా? 11,00,000 ఇస్తా. పక్షవాతం రాకుండా, పక్షవాతం వచ్చిన బతికిస్తావా? 10,00,000 ఇస్తా. 11,00,000 ఇస్తా. క్యాన్సర్ రాకుండా, క్యాన్సర్ వచ్చిన బతికిస్తావా? నీ చేతుల్లో ఉందా? తెలుసా దాని గురించి? మేము కళ్ళారా చూస్తున్నాం. వందల మంది రోగాలతో ఈ ప్రొడక్ట్ వాడుతున్నా కూడా ఇంకా సఫర్ అవుతున్నారు. యెస్, నిజం ఫ్రెండ్స్. ఓన్లీ ఇది ఎక్సలెంట్. ఇది ఆక్సిజన్ లాంటిది. కానీ ఆక్సిజన్ ఉన్నా కూడా రోగాలతో పడి సప్లిమెంట్స్ వాడాలా? అంటే ఐ మీన్ న్యూట్రిషన్ మంచి ఫుడ్ తీసుకోవాలా? వ్యాయామం చేయాలా? చాలా ఉన్నాయి. స్ట్రెస్ తగ్గించుకోవాలా? ఇన్ని చేస్తున్నా కూడా రోగాలు విపరీతంగా చాపకింద నీరులా పెరిగి భయంకరంగా ఇప్పుడు మొన్న మన వెంకట సార్ పెట్టాడు ఒకటి. అది అందరికి తెలుస్తుంది. మొత్తం ప్రపంచంలో కల్లా రోగాలు పెరుగుతున్నాయని ఒక సొసైటీ మినిస్ట్రీ ఒకటి ఇచ్చారంట మొన్న. పార్లమెంట్‌లో చట్టం చేశారంట. ఈ రోగాలు పెరుగుతున్న భయంతో హాస్పిటల్‌లో పోతే లేనిపోని దానికి వాళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తుంది గదా! లేనిపోని దానికి ఆపరేషన్ చేసుకుంటూ, మెడిసిన్ వాడుతూ వాళ్ళు చాలా మంది మార్కెట్ మాఫియా, ఈ మెడికల్ మాఫియా దందా వసూలు చేస్తుంది ప్రొడక్ట్ గురించి. ఇట్లా చేస్తుందమ్మా. కాలు చిన్న నొప్పిని పడితే ఒరేయ్! ఇంతుంది దీనికి ఆపరేషన్ చేయాలని ఎందుకు? వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ ఇస్తాడు. గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళతో తీసుకుందాం అని చెప్పి ఈ పథకాలను కానీ ఏం చేయాలో జనాలు అర్థం చేసుకోరు. రోగాలు ఇంత పెరుగుతున్నాయి. రోగాలు ఎక్కువ అవుతున్నాయి. అందరి దగ్గర నీ ఇంట్లో ఏ రోగం ఉంది వాడు తీసుకుంటున్నారు. అందరి దగ్గర డేటా ఉంది. కానీ రోగాలు తగ్గించేందుకు డేటా బదులు డబ్బులు లేవు. అర్థం చేసుకోండి. చావు బతుకుల్లో ఉన్నాం. మన ఎనకాల ఈరోజు బతుకున్నాం, రేపు బతుకుతామో లేదో అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఒక చీకట్లలో
నువ్వు బతుకుతావా లేదా అనే ఒక అగర్మలో భయం ఉండే దాంట్లో ఒక చిరు దీపంలో ఒక స్పార్క్ లాగా ఈ పెట్టిన ప్రోడక్ట్, అరే వచ్చిన లక్షలు ఖర్చు పెట్టి రాకుండా నువ్వు బాగుపడు, నీ కుటుంబం అంతా బాగుండరా 11,000 అంటే ఇదే నువ్వు ఎక్కువ ఉందంటే నీకు నీ ఫ్యామిలీ గురించి, నీ జబ్బుల గురించి, నీ ఫ్యూచర్, నీ చావు గురించి నీకేం భయం లేదు. సావురా నా కొడుక. వాడు ఏం చేస్తాడు ఫ్రెండ్స్? కొంటాడు. అంటే దీనేమంటారంటే వాళ్ళకు ప్రొడక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానంలో ఇప్పుడు పరిస్థితి ఇలా ఉన్నాయి. మనం ఏం చేస్తాం, చాలా మంది ఓన్లీ ప్రొడక్ట్ ఇలా పనిచేస్తుందని పోతారు. అంటే దాని నీడ్ ఎంతుంది? ఫ్యూచర్‌లో దాని డిమాండ్ ఎంతుంది? తెలిస్తే కదా ఎవరికైనా. యెస్ ఆర్ నో? ఆ విధంగా ప్రొడక్ట్ గురించి చెప్పడంతో పాటు, నిన్న కూడా మనం చెప్పడంతో పాటు ప్రొఫెషనల్‌గా రీసెంట్‌గా మొన్నటిదాకా క్యాట్లాగ్ వాడుతున్నాం. ఇప్పుడు కొద్దిగా ల్యాప్‌టాప్, ఇప్పుడు కూడా ల్యాప్‌టాప్ ఉంది పక్కన పెట్టుకుంటున్నాను. కానీ ఇది సిగ్నల్ రెడీగా రాదేమో అని జూమ్ ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. అంటే ఒక ప్రొఫెషనల్‌గా ల్యాప్‌టాప్ వాడుతున్నాం. కొంతమంది వాడుతున్నారు మన వాళ్ళు కూడా. సో డెమో, జస్ట్ ప్రొఫెషనల్ ప్రొడక్ట్ ఇవ్వడం, డెమో ఇది నేర్చుకోవాలా, నేర్పించాలా. ఇది నీ దగ్గర ఉందనుకో, ప్రొడక్ట్ గురించి చెప్పి నువ్వు డెమో ఇస్తే నీకు టీమ్ లేకపోయినా నిజంగా చెప్తున్నా ఒక వెలుగులాగా రోజుకు 3 డెమోలు ఇచ్చినా, నెలకి 5 రోజులు పోయి 25 రోజులు 75 డెమోలు ఇచ్చిన మార్కెట్ సూత్ర ప్రకారం 10 మంది డెమోలు ఇస్తే ఇద్దరు కొన్నా, లేదా మన డెమో ఎక్స్ట్రా రిజల్ట్ ఉంది కాబట్టి ముగ్గురు కొన్నా, 70కి ముగ్గురు అంటే 10 ముగ్గురు అంటే 70కి 7 మంది 20 మంది, 20 డెమోలు 20 సక్సెస్ అయితే 20 క్లోజింగ్ అయితే లెఫ్ట్ 10 రైట్ 10 వేస్తే 35,000 నువ్వు ఇండిపెండెంట్ గా బతకచ్చు. ఒక్క స్పార్క్ నెలకు 35,000. అదే వేరే కంపెనీలో లేదు. నువ్వు ఒక్కని వేరే కంపెనీలో ఎన్ని సేల్ చేస్తావు చెయ్యి, రాదే. కానీ ఇక్కడ సింపుల్ గా ఈజీగా తీసుకురావచ్చు. ఓన్లీ ప్రోడక్ట్ నేర్చుకుంటే నువ్వు గెలవచ్చు ఇక్కడ. ప్రోడక్ట్ ఇండిపెండెంట్ చెప్తే ప్రోడక్ట్ రావడానికి అప్లైని తీసుకెళ్తున్నాం. ప్రోడక్ట్ పిలుచుకోవడానికి మనం కింద మీద చచ్చిపోతాం. ఫస్ట్ అందుకే ప్రతిరోజు హెల్త్ అవేర్నెస్ చెప్తున్నామంటే దాన్ని మనము ఒక వజ్రాయుధం లాగా, పంచభూతాలాగా ప్రోడక్ట్ అందరూ చెప్పేది రావాలి. ఓన్లీ ట్రైనర్సే రోజు చెప్పడం కాదు, ప్రోడక్ట్ అందరూ చెప్పాలి, చెప్పించాలి. సో ఇప్పుడు నేను వెంకటేశ్వర సార్ దగ్గర నేర్చుకున్నా, నా టీమ్‌కు నేను నేర్పించాలి. నా టీమ్‌లో ఎవరైతే రూపేష్ సార్ తను ఇదే ప్రాసెస్ ఫాలో ద సిస్టమ్. ఈ విధంగా డౌన్ వరకు 101% కూడా 100% నేర్చుకొని చెప్పినాడు అనుకో, అతను నేర్చుకుంటాడు. అందరికి వెళ్ళిపోతుంది ప్రొడక్ట్ ఎక్సెల్. ఇంకా చాలా చెప్పొచ్చు ఫ్రెండ్స్, టైం తక్కువ ఉంది. సెకండ్ ప్లాన్. ప్రోడక్ట్ అయితే నేర్చుకున్నావు, ప్లాన్ కూడా నేర్చుకోవాలి. సి ప్లాన్ అంటే కంపెనీ ప్లాన్, కెరీర్ ప్లాన్ కావచ్చు. చాలా అద్భుతమైన ప్లాన్. ఈ ప్లాన్‌లో సక్సెస్ కానోడు బయట ఏ ప్లాన్‌లో కాలేడు. ఎందుకంటే బయట కంపెనీలో పక్కన ఒక పక్క లెగ్‌లో నెల ఇన్‌కమ్ కదా! ఒక పక్కలో లక్ష ఇన్‌కమ్ అయ్యుండేది. బిజినెస్. ఈ పక్క నువ్వు 2,000 కూడా చేయలేదు. నీ జీరో ఇన్‌కమ్. నెల చేసిన కష్టం వృధా. కానీ ఇది ఏ రోజుకి ఆ రోజు ఇన్‌కమ్, ఏ రోజుకి మ్యాచింగ్ ఇన్‌కమ్ నీ చేతుల్లో ఉంటదబ్బా! ఇంత ఈజీ ప్లాన్. నెలంతా కష్టపడాల్సిన అవసరం లే. 3 రోజులకోసారి రోజు కష్టపడి ఏ రోజుకి ఆ రోజు కష్టం నీ చెమట ఆరకముందే నీ జేబులోకి వస్తుంది. అంత ఈజీ ప్లాను. గ్రోతింగ్ ప్లాను. కోట్లు సంపాదించే ప్లాను. 4 సంవత్సరాల కంపెనీ, 5 ఏళ్ల కంపెనీ, 5 ఏళ్లలోనే ఎంతో మంది దాదాపు కోటీశ్వరులను చేసింది పైనంటే, ఇంత కంపెనీ వేరే కంపెనీ ఏదన్నా ప్లాన్ ఉందా? లేదు ఫ్రెండ్స్. 20 ఏళ్ల కంపెనీలో కోటీశ్వరులు అవుతున్నారంటే అదొక రకం. 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇంతమంది కోటీశ్వరులు చేసి 2 ఇయర్స్‌లోనే వెంకటరావు సార్ చేసి ఇంత ప్లాన్ అద్భుతం ఉంటేనే కదా! ఆలోచించండి. ఎక్సలెంట్ ప్లాన్ ఫ్రెండ్స్. బట్ నెక్స్ట్ ఎస్ ప్లాన్ అంటే ఏంటి? సెల్ఫ్ ప్లాన్ కావచ్చు, నీది గ్రోతింగ్ ప్లాన్ కావచ్చు, నీ 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 యొక్క నువ్వు ఎలా ఎలా ఉన్నావు? ఇప్పుడు నాకు ప్లాన్ అర్థమైంది, కంపెనీ ప్లాన్. కానీ నీ ప్లాన్ ఏంటి? నీ సక్సెస్ ప్లాన్ ఏంటి? నీ సెల్ఫ్ ప్లాన్ ఏంటి? నీ లీడర్లు ఏ విధంగా, నువ్వు స్ట్రక్చర్ ఏ విధంగా, నువ్వు ఏ విధంగా పోతున్నావు? నీకంటూ ఒక ప్లాన్. ఇది నేర్చుకోవాలి. ప్లస్ నీ ప్లాన్. ఇది నేర్చుకోండి. టీమ్ వాళ్ళకి నేర్పారు. సార్ నేను ప్లాన్ నేర్చుకున్నాను. కానీ నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఏదైనా టీమ్ వచ్చిందనుకో సార్, లెఫ్ట్, రైట్ మీకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇది నా ప్లాన్. మీకంటూ ఒక హెల్ప్ చేస్తాను సార్. ఇది నా ప్లాన్. లేదా మీకు నేను సపోర్ట్ చేసే సభ్యులు మీ దగ్గర 100 మంది ఉన్నారు. పోదాం సార్, నేర్చుకుందాం సార్. నేనే డెమోకి వస్తా, ఫీల్డ్ వర్క్ వస్తా. లెఫ్ట్, రైట్ వేసుకొని మీ లీడర్‌ని క్రియేట్ చేద్దాం సార్. నేను మళ్ళా ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది పడతాము. ఈ ఒకటి ఇవ్వడం, ఒకటి ఇవ్వడం వద్దు. ఉన్న వాళ్ళని రెడీ చేసుకుందాం. ఇండిపెండెంట్ నేనైతే ఇండిపెండెంట్, నువ్వు ఇండిపెండెంట్. నువ్వు ఎడితే ఇండిపెండెంట్, వాళ్ళు అట్లా ఇండిపెండెంట్ చేద్దాం సార్. ఎవరు వాళ్ళు అటు ఇండిపెండెంట్ చేసుకుందాం. ఇది నువ్వు ఇవ్వడం, నేను ఇవ్వడం, ఒక లెగ్ ఇవ్వడం ఇది వద్దు సార్ అని చెప్పి ఆ విధంగా ఓన్ ప్లాన్‌గా 2 ప్లాన్‌లు చేసుకొని జనాలకు తీసుకెళ్ళడం. మూడవది మోటివేషన్ ఫ్రెండ్స్. చాలా చాలా మోటివేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ప్రోడక్ట్ ప్లాన్ చెప్తున్నా. కానీ నాకు ఫోన్‌లోనే వెంకటరావు సార్ మోటివేషన్ చేయడం వల్ల నేను బిజినెస్‌లోకొచ్చా. చాలా ఎక్సలెంట్. అక్కడ ఏమవుతుంది, ప్రోడక్ట్ చూపిలే, నేను వాడలే, ప్లాన్ చెప్పలే, నాకేం చెప్పలే. జస్ట్ మోటివేట్ చేయడం వల్ల. చాలా మంది మోటివేషన్ తక్కువ అంచుకుంటారు. నో, ఈ రోజు నువ్వు మోటివేట్ అయినావంటే ఏదైనా చేయగలవు. ఆ ఏదైనా చేయడం వల్ల నీ మైండ్ కూడా టర్నింగ్ అవుతది. మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ మోటివేషన్ ట్రైనర్‌లే. డైలీ మోటివేషన్ అవుతేనే కదా రోజు నిరుత్సాహపడతావు. ఒక్కసారి మీటింగ్ రా ఎందుకు భంగపోతారు? మీటింగ్ రా ఎందుకు మీటింగ్‌కొస్తే మోటివేట్ అవుతారు, ఎడ్యుకేట్ అవుతారు.
సో కారు ఉంది, మనకందరూ ఇది ఇంతకుముందే చెప్పినాను, చెప్దాం. కారు ఉంది, కారు డ్రైవర్ ఉంది, గాన్లు ఉంది, అన్నీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కారు నడవాలంటే పెట్రోల్ పట్టించాలి. ఎస్ ఆర్ నో? ఒకసారి ఫుల్ ట్యాంక్ పట్టించావు, ఫుల్ ట్యాంక్ పట్టించిన తర్వాత పెట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టిస్తావా? అదే సరిపోతుందా? మళ్ళా పట్టించచ్చు కదా? ఎనీవన్ ప్లీజ్, ఎవరైనా మళ్ళా పట్టించాలి కదా సార్? పెట్రోల్ రోజు పట్టించాల్సింది కదా? రోజు పట్టిస్తేనే వెహికల్ నడిచేది, రోజు తింటేనే మనం నడిచేది. అదే విధంగా నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు రోజు మోటివేషన్ చేస్తేనే, మోటివేషన్ అయితేనే నువ్వు కూడా పని చేస్తావు. నువ్వు ఇనప సామాను మనిషివి, చాలా వస్తాయి మనిషికి. ఇనప సామాన్లు తుప్పుపడిపోతున్నాయి ఫ్రెండ్స్, యంత్రాలే తుప్పుపడి చెడిపోతున్నాయి. మనిషికి ఇంకా చాలా స్ట్రగుల్స్. అప్పుడు నీకు మోటివేషన్ అవసరం. ఎస్ నేనుండా, మనకు ఉన్నారు, మన పైన అందరూ సపోర్ట్ చేస్తారని ఓ చిన్న కార్కి ఏ విధంగా ఫ్యూల్ అవసరమో ప్రతిరోజు కూడా నువ్వు మోటివేట్. ఈ 8:30 జూమ్ మీటింగ్ మోటివేట్ అవుతే పొద్దున మళ్ళీ పరిగెడతావు. మోటివేషన్ మీటింగ్ వద్దనుకో, నీకు మోటివేషన్ దొరకదు, ఇంకా ఎడ్యుకేషన్ దొరకదు. సెకండ్, ఇప్పుడు చిన్న క్వశ్చన్, మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. చిన్న మోటివేషన్ వచ్చి చిరుదీపం ఏరియా మీద చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక దీపం వెలిగిస్తున్నా ఫ్రెండ్స్, ఒక చిన్న దివ్య అంటారు కదా, దివ్య అంటారు కదా, ఒక మన కింద దీపావళికి కింద ప్రమిదలు పెడతాం కదా, ఒక ప్రమిద. దీపం వెలగాలంటే ఏమేమి ఉండాలి ఫ్రెండ్స్? ఎవరైనా సరే, ఎనీవన్. అక్కడ నేను చూపించే క్లూ కూడా, కానీ ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. లాస్ట్ 5 నిమిషాలు ఉంది, క్లోజ్ చేద్దాం. దీపం వెలగాలంటే ఏముండాలి ఫ్రెండ్స్? ప్రమిద వెలగాలంటే ప్రమిద ఉండాలా? ఎస్ ఆర్ నో? ఎనీవన్? ఆయిల్ ఉండాలి సార్. వెరీ గుడ్, సూపర్ సార్. ప్రమిద ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఇంకా ఏముండాలి? ప్రమిద ఉంది, ఆయిల్ ఉంది, ఇంకా ఏముండాలి సార్ దీపం వెలగాలంటే? కొవ్వొత్తి కూడా ఉండాలి. వెరీ గుడ్ సార్, కొవ్వొత్తి కూడా ఉండాలి. మా రవి సార్ అన్ని తెలిసి నాకు. ఒత్తి ఉండాలి, ఐ మీన్ దూది అంటారు కదా, దూది ఉండాలి, దీపం ఉండాలి, ప్రమిద ఉండాలి, దూది ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఇంకా ఉండాలి సార్ దీపం వెలగాలంటే? అగ్గిపేట ఉండాలి. వెరీ గుడ్, సూపర్. ఫైర్ ఉండాలి, అది సరే అంటూ ఉండకూడదు, అటు చోట వెలిగించాలి కదా, ముట్టించాలి, అంటించాలి కదా, అప్పుడు అగ్గిపెట్టె ఉండాలి. బట్ అగ్గిపెట్టె ఉంది, దీపం ఉంది, ఒత్తి ఉంది, ప్రమిద ఉంది, అయినా కూడా దీపం వెలుగుతుందా సార్? ఇంకా వెలగాలంటే దీనికి ఒక ఉండాలి సార్, బ్యాక్ బోన్ లాంటిది. ఏంటి సార్ అది? ఆక్సిజన్, గాలి. సూపర్ సార్, సూపర్ సార్. గాలి సార్, గాలి సార్. దీపం వెలుగుతుంది, దీపం ఉంది, ఆయిల్ ఉంది, అంతే. ఆ దీపానికి మొత్తం ఏ గాలి లేకుండా అట్లా మొత్తం మూయి సార్, మూత పెట్టు, ఆరిపోతుందా వెలుగుతుందా సార్? ఆరిపోతుంది సార్. ఆరిపోతుంది సార్. కొంతవరకు వెలగచ్చేమో కానీ ఎక్కువసేపు ఉండదు, ఆరిపోతుంది. అంటే దానికి తగినంత గాలి ఉండాలి, తగినంత గాలి కంపల్సరీ. జస్ట్ లైక్ మోటివేషన్, జస్ట్ లైక్ మోటివేషన్. మోటివేషన్ లేకుండా దీపం వెలగాలంటే మోటివేషన్ ఉండాలి. పూర్తి మోటివేషన్ ఉత్త గాలి ఉండడం వల్ల అయిపోయి ఆరిపోతుంది, ముట్టించేలోపు ఆరిపోతుంది. అంత కాదు, ఎంత ఉండాలో అంత ఉండాలి. మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటివేట్ అవ్వాలి, మోటివేట్ చెయ్యాలి. మోటివేట్ మిమ్మల్ని చేస్తే నేను మోటివేట్ అవుతాను, ఇది నిజం చాలా మందికి. ఆ విధంగా మోటివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 4 గోల్ సెట్టింగ్, మనకు అందరికి తెలుసు, గోల్స్ అందరికి ఉంటాయి. గోల్ దేవుడు ఎరుక. నీ లక్షలు కోట్లు పక్కన పెట్టు, ముందు నీ అవసరాలు, అప్పులు. ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అడిగిన కొంతమందిని, సార్ ఏమన్నా నేనే వేరే చోట అప్పు తెచ్చినా సార్ అంటున్నారు. ఎగ్జాంపుల్, నీడ్స్, వాళ్ళ అవసరాలు ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలి, బైక్ కావాలి, కారు కట్టాలి, గోల్డ్ కొనాలి, స్కూల్లో ఫీజులు కట్టాలి, ఇంటింటికి ప్రతిరోజు ఈఎంఐలు కట్టాలి, అన్ని అవసరాల కోసం బతుకుతున్నాం. మనకు అనిపించిందంటే వారానికి 10,000 వచ్చినా ఈ 10,000 దీనికి పోతుంది, ఈ 10,000 దీనికి పోతుంది, ఏ రోజు ఆ రోజు అప్పటికే పనికి వస్తుంది, ఈ బయట అనిపిస్తుంది చాలా మందికి. స్టార్టింగ్ కొత్తలో నాకు కూడా, ఈరోజు మ్యాచింగ్ అయిందా, అప్పుడు 7,500 వస్తున్నాయి, ఈ 7,000 దీనికి పోతుంది, అప్ప ఈ కంతు పోతుంది, ఈ పొదుపు దానికి పోతుంది. ఈ విధంగా అంటే గోల్ తిట్టి దేవుడు నీడ్స్, అవసరాలు, చిన్న చిన్న అవసరాలు తీరుస్తుంది. ఫస్ట్ ఇది ఈ రోజు నుంచి నీకు తెలుస్తుంది. రేపు జాయిన్ అయినవా, లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేసుకునేవా, ఒక అవసరం పోతుంది. ఆ చిన్న అవసరాల నుంచి కొన్ని కళలు కంటూ డ్రీమ్ చిన్నగా 20,000 సంపాదిస్తున్నా, 30,000 సంపాదించిన, మనం కూడా కారు కొనొచ్చురా, ఒక డ్రీమ్ పెట్టచ్చు. ఎస్ సార్? నువ్వు కారు కొనాలంటే ఫస్ట్ నువ్వు కనీసం 10 రూపాయలు సంపాదించాలి కదా. ఏమి సంపాదించలేడు, కారు కొండాలా, పెద్ద కొండాలంటే ఎట్లా అవుతుంది? ధైర్యం చేయలేడు, గుండె సాలదు అసలు, వానికి సాలదు, చూసేవాళ్ళు నవ్వుతారు కూడా. అప్పుడేమవుతుంది? డ్రీమ్ చేయడానికి 20,000 వచ్చేవానికి ఏముందబ్బా, 1,00,000 కొడతా, కారు తీసుకుంటా, ఒక డ్రీమ్ పెడతాడు. 1,00,000 రూపాయలు కొడతా, ఓ 10 లక్షలకి, 10 లక్షలు, 20 లక్షలు కారు, ఇల్లు కొంటా, డ్రీమ్ పెడతాడు. ఆ డ్రీమ్ కాస్త గోల్స్ లాగా, గోల్ అంటే టైం సెట్ చేసుకుంటాం.
ఇక 3 ఏళ్లకు నేను కారు కొనాలనా? ఖచ్చితంగా కారైతే గోల్ కొని తీరుతా. ఇంకొక సంవత్సరం క్రేటా కొనలేనా? 200% కొంటా. బట్ ఇన్‌కమ్ కొంతవరకైనా డెవలప్ చేసైనా కొంటా. అది గోల్ అనుకోని, గోల్ నెరవేర్చుకుంటా. ఇంకా కొద్దిగా కష్టపడతా. ఇప్పుడు కష్టపడి ఇంకా కొద్దిగా కష్టపడతా. కొత్త విధానం పడిపోవచ్చు. కానీ నేను ఆగిపోలేదు గదా! ఓడిపోలేదు గదా! రన్నింగ్‌లో ఉన్నా. దాన్ని కొద్దిగా ఆలోచన మార్చి, థింకింగ్ ప్రాసెస్ చేసి, కొత్తగా అప్రోచ్ అవుతూ, కొత్త శక్తితో, కొత్త విధానంతో మళ్ళీ ముందుకు పోతా. కానీ గోల్ అయితే మార్చుకునేది లేదు. డ్రీమ్స్ కలగానే మానేదే లేదు. 5 మైండ్ సెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మైండ్ సెట్ చాలా ఉన్నది. ఫస్ట్ నెగెటివ్, పాజిటివ్. కానీ నెగెటివ్ అనేది లేదు. మనకు ఓన్లీ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలా. ఏది జరిగినా అంతా మన మంచికి వెళ్ళిపోదాం అనాలా. సెకండ్ ఇక్కడ మనము నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నాం. అంతా మన మంచికి లేని గాలి కూర్చుంటే ఇది నెట్వర్క్ కుదరదు ఫ్రెండ్స్. లీడర్‌షిప్ మైండ్ సెట్ రావాలా. లీడర్ ఎలా ఆలోచించాలా? లీడర్ ఏం చేయాలా? టీమ్‌ని ఏ విధంగా కాపాడుకోవాలా? టీమ్‌ని ఏ విధంగా మీటింగ్‌కి రమ్మని చెప్పాలా? ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతావు. లీడర్‌షిప్ మైండ్ సెట్ కూడా లేదనుకో మనం సక్సెస్ కాలేం. సో ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొయాక్టివ్ ప్లాన్, మోటివేషన్, గోల్స్, మైండ్స్ ఈ 5తో పాటు మిగతావన్నీ కావాలి. మిగతావన్నీ మళ్ళీ తెలుసుకుందాం. బట్ ఈ 5 కూడా మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్‌గా నేర్చుకుంటారో 100% మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయడం. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మిమ్మల్ని మీరే వెలిగించుకోవడానికి ఈ 5 పాయింట్లు మిమ్మల్ని వెలిగేలా నిరంతరం వెలిగేలా చేస్తుంది. యెస్ ఫ్రెండ్స్. లాస్ట్ స్లైడ్. లాస్ట్ స్లైడ్. ఇక్కడ కొద్దిగా ఆగిపోదాం. చాలా మంది ఇప్పటి వరకు ఆగిపోవడానికి రెడీ అవుతున్నట్టు ఉంటారు కదా! అలాంటోళ్ళ కోసం ఒక 5 నిమిషాలు చిన్న మోటివేషన్ అని చెప్పినా కదా! చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడున్న వాళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, నన్ను కూడా చేసుకుంటున్నా. నీ చేత కాదు, నువ్వు చేయలేవు అని జనాలంతా మనల్ని అంటున్నారా? డీమోటివేట్ చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? ఇన్ని సంవత్సరాలైతుంది, ఇన్ని నెలలైతుంది, ఇన్ని రోజులైతుంది, ఇంకా నువ్వు ఇంత ఇన్‌కమ్‌లోనే ఉన్నావా అని అంటున్నారా? అట్లా అనడం వల్ల కొంత దూరం పోతే మనకేమనిపిస్తది? మనకు కూడా లోపల అనిపిస్తది. నాకు కూడా అనిపిస్తుంది నా వల్ల కాదేమోరా ఇది. ఇంత వల్ల స్ట్రెయిన్, పెయిన్ ఇయన్నీ భరించలేకుండారా. నేను చేయలేనేమో అని మీరు కూడా అనుకుంటున్నారా? ఎప్పుడో ఒకసారి అనుకుంటారు కదా! ఏంది మామ ఇదంతా పంచాయతీ అని. ఒక్కోసారి అట్లా అనుకుంటున్నారా? టీమ్ మొత్తం పడిపోయిందా? మొత్తం టీమ్ లేదు పడిపోయిందా? ఏం కాదు. ఇన్‌కమ్ పడిపోయిందా? ఏం కాదు. అలాగ గన మీరు ఎవరైనా ఆలోచిస్తుంటే, అలాగ మీరు ఎవరైనా అనుకుంటుంటే, బట్ ఈ వీడియో ఈ 5 నిమిషాలనేది మీకోసమే. ఒక టార్చ్ బారలాగా, ఒక చిన్న కాంతిని పట్టుకొని పరిగెడుతూ కెరీర్‌ను సక్సెస్ అవుతూ 10 మందికి ఇంకా కాంతిని అందిస్తూ దేదీప్యమానంగా వెలగడం కోసం ఈ వీడియో అని చెప్పొచ్చు గానీ, ఇప్పుడు నేను చెప్పబోయే మోటివేషన్ జస్ట్ 5 మినిట్స్. కొద్దిగా మనసు పెట్టి వినండి. 5 నిమిషాలు క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా వరకు ఇప్పుడు నీ చేత కాదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని చెప్పి నీకే డౌట్ వచ్చేలా జనాలంటే నువ్వు డిసప్పాయింట్ అయిపోయి, నువ్వు కూడా అనుకోని టీమ్ పడిపోయి, ఇన్‌కమ్ పడిపోయేది అని అనుకుంటున్నావా? ఎనీవన్ సర్వస్వం కోల్పోయినావా? సరే సహనంతో ఉండు. కసిగా పోరాడు. నీకు ముందు, నీకు వెనక 2 నువ్వే పోరాడు. నీకెవ్వరు లేరు. నాకెవ్వరు సపోర్ట్ లేదు. నేనే, నా ముందు నేనే, నా ఎనక నేనే అని నువ్వు పోరాడు. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర నటించాల్సిన అవసరం లేదు. ఎవరో అన్న మాటలకు బట్టి నేను ఇంతే అని కూడా నువ్వు అనుకోవద్దు ఫ్రెండ్స్. నిజంగా. వాళ్ళు ఇట్లా అన్నారు, నేను ఇట్లా అన్నారు. నిజంగా నేను ఇంతేనేమో అని అనుకోవాల్సిన అవసరం లే. వాళ్ళందరూ అలా ఎందుకంటున్నారో తెలుసా? కేవలం నీ ఆలోచనను, నీ మనసును బెదరగొట్టగాని, చెడగొట్టడానికి వాళ్ళనేది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ పనంతా అయిపోయింది. నువ్వు వచ్చేయబ్బా, నువ్వు పక్కకు రాబ్బా అని చెప్పి ఆలోచనలు ఏం చేస్తారంటే, వాళ్ళు నిన్నేం చేయలేక, నిన్ను ఏమి చేయలేరు. వాళ్ళు చేసేది నీ మనసును, నీ ఆలోచన చెడగొట్టడానికి అట్లా అంటారు. వాళ్ళ మాటలు ఎవ్వరి మాటలు మీరు వినొద్దు. ఆ మాటలు నీ మనసులో పెట్టుకుంటే, ఆ మాటలు నీ మనసులో అట్లే ఉంచుకుంటే వాడు ఇట్లన్నాడు, అట్లన్నాడు నువ్వు అనుకుంటే, అదే ఒకానొక టయానికి ఒరేయ్! నిజమేనేమోరా! నా వల్ల కాదేమో వాడు చెప్పేది నిజమేరా! నా కథ అయిపోయిందేమోరా! ఒకప్పుడు సక్సెస్ అయినామోరా! ఇప్పుడు కాలేనేమోరా! అని నీకే ఒకానొక టైంలో అనిపిస్తుంది. అందుకే అది వదిలేయ్. అలా వదిలేయ్. ఎందుకు వదిలేస్తావంటే, మీకు తెలిసిన ఒక మాట చెప్తా. ఒక కప్ప తెలుసు కదా! కప్ప అందరికి తెలిసిన స్టోరీయే. చిరంజీవి గారు మొన్న చెప్తే ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఒక నిట్టాడు రాడ్ ఉంటది. ఒక రాడ్ ఉంటది పైన. ఆ రాడ్ పైకి కింద నుంచి కప్పలన్నీ పోయి పైకెరాలంట. ఏ కప్ప అయితే పైకి పోతదో అది సక్సెస్ అయినట్టు అక్కడ అనిపిస్తుంది. ఆ కప్ప అనేది పైకి ఎరగాలి ఆ రాడ్ మీద. సో, నిట్టాడు ఉంటది. కప్పలు దాన్ని కాళ్ళతో పెట్టుకుంటూ ఆ రాడ్ మీద ఎక్కుతూ కొద్దిగా పోయినంక జారి కింద పడుతుంది. ఒక కప్ప పోయింది. నంబర్ 1 కప్ప. అది కొద్దిగా పోయి జారి కింద పడతానే రెండో కప్ప ఒరేయ్! అది జారి కింద పడింది. బొక్క బొర్ల పడింది. దాని కాళ్ళు ఇరిగినాయిరా అంటది. రెండో కప్ప.
అని రెండో కప్ ఎట్టొకడే అందరూ ఇరుగుతారా? నేను ఇరగదండి. రెండో కప్ కూడా ముందుకు పోయిందంట. ముందుకు పోయేటప్పుడు వీళ్ళందరూ పక్క కప్పులు ఉంటారు కదా! ఈ కప్పులు నీ వల్ల కాదు. నువ్వు చేయలేవురా. అయిపోయిందిరా అదంతా ఒకప్పుడు మాటరా. ఇప్పుడు కాదురా. అంతా ఏమవుతది నా మాట కిందికి రారా ఊరు సస్తావురా అని చెప్పి రెండో కప్ అంటే ఈళ్ళన్నే మాటలకు ఆడ వచ్చే కష్టానికి తపక్కున కింద పడిందంట. ఒక మూడో కప్ వచ్చేసి ఇంగ రెండో కప్పుకు, మూడో కప్పుకు పోయిందంట. ఒరేయ్! ఆడికి పోవడమే గగనమేరా. ఈ కప్పలు అంటున్నాయంట. ఫస్ట్‌ది ఇంత పోయింది. రెండో ఆడికి పోవడమే నువ్వు గగనమేరా. ఆడికి పోయినావంటే ఇంక ఆ నుంచి పడితే నువ్వు సస్తావురా నువ్వు. ఆ నుంచి పడితే నీకు ఎముక ఉండవురా నువ్వు. చచ్చిపోతావురా అని చెప్పి అట్లా భయపిస్తే ఆ నుంచి ఒక ఎముక కింద పడిందంట చచ్చిపోయిందంట. అట్లా చచ్చిపోతాడంటే ఇంక ఏది ధైర్యం చేయలే. ఏది సాహసం చేయలే. ఒరేయ్! ఇది కనిచేయదురా అనుకుంటా. అప్పుడు ఒక కప్పనేది చిన్నగా ఎక్కుతుందంట, 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 ఎక్కుతుందంట. ఆ కప్ప ఎక్కుతుంటే మిగతా కప్పలు ఒరేయ్! వాడు చచ్చిపోయినాడురా. నెట్‌వర్క్‌లోకొచ్చి అప్పులైపోయి చచ్చిపోతాడురా. నువ్వు చేయలేవురా. మన జీవితంలో లేదురా. మన మన జ మన ఏది మన చరిత్రలో లేదురా. మన వంశంలో నెట్‌వర్క్ అనేవాడు లేడురా. ఈ బయటరా అది చాలా కష్టంరా. ఈ విధంగా కప్పలన్నీ మనతో ఉన్న కప్పలు కావచ్చు, బయట కప్పలు కావచ్చు, ఓలాగా అంటున్నాయంట. కానీ ఒక కప్ప మాత్రం ఎదుగుతుందంట, పోతుందంట, పోతుందంట, గ్రిప్ పట్టుకుంటుందంట, జారుతున్నా కూడా గ్రిప్ పట్టుకుంటుందంట. పట్టుకొని పైకి ఎగిరిందంట. పైకి ఎగిరి సక్సెస్ అయిందంట. ఆ కప్ప కిందకి దిగిన తర్వాత, "అరే! ఇంతమంది మేము ఇంత చెప్తున్నా ఏమిరా నువ్వు ఎంత పట్టించుకుండా పోయినావు? సక్సెస్ ఏ విధంగా అంటే" అప్పుడు చూస్తే ఆ కప్పకు ఏం లేదు మనకందరికి తెలిసిందే చెవుడంట. చెవుడంట. అంటే "నువ్వు దిగు, నీ చేత కాదు, నీ వల్ల కాదు, నీ కథ అయిపోయింది. ఎవరు రారు నీ టీమ్‌లోకి. నువ్వు వేస్ట్ వేరే దాంట్లోకి పో. అది చూసుకో, ఇది చూసుకో" అనే మాటలు ఎక్కువ మనల్ని డిస్టర్బ్ చేస్తాయనేది వాడు చెవుడు కప్ప అయిపోయి, చెవుడైపోయి అది సక్సెస్ అయిందంట. అంటే ఎంతన్నా నన్ను అనుకోండి. ఎవడేమన్నా అనుకోండి. నేను ఈ బటన్ సక్సెస్ కావాలా, నేను వెలగాల, వెలిగించాలా, నేను గెలవడానికి ఇక్కడొచ్చిన. ఎవ్వడు ఎనకాలే అనుకుంటే పోనీ అని చెప్పి అట్లా ఉందంట. బట్ ఒకవేళ చూస్తే కప్ప కప్ప చూస్తే గుడ్డిదేం కాదు కప్ప. కానీ గుడ్డిదానిలాగా నటించింది. దాని చూపు, దాని శక్తి అంతా దాని ఎదగడం మీద, దాని ప్రాసెస్ ఆ విధానం మీద, ఆ పోయే దాని మీదనే దృష్టి పెట్టింది. కళ్ళు ఉన్నా గూడా. కళ్ళు లేకుండా అనుకో అది ఎట్లా పోలేదు గదా! ఎక్కలేదు గదా! పట్టుకోలేదు గదా! కానీ కళ్ళు ఉన్నాయి మనకు గూడా. కానీ వాళ్ళ వైపు చూడకూడదు. అర్థమవుతుందా? కళ్ళు ఉన్నాయి. కప్ప ఏదైతే చేసిందో అదే విధంగా కప్పలో ఉన్న లోపాలు ఏదైతే చెవుడు లోపం ఉందో కళ్ళు ఆర్పింది అది తెరాల. కళ్ళు తెరిచి ఇలా కింద చూసిందనుకో, "ఒరేయ్! కిందికి దిగు చేతులుంటే కిందికి దిగు, కిందికి దిగు" అంటారు కదా! అవి కూడా కన్నప్పకూడదు. కళ్ళు మూసుకొని గట్టిగా తన దృష్టిని, తన సామర్థ్యాన్నంతా తన లక్ష్యం వైపే మొగ్గు చూపుతూ, "నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు" అన్న వాళ్ళతోనే చప్పట్లు కొట్టించుకునేలాగా తన విజయాన్ని అధిరోహించింది కప్ప. యెస్! ఒక కప్పే అలాగా అయిపోతే మనం మనుషులము, చేతనైన వాళ్ళం, చేయగలిగిన వాళ్ళము, మనం కూడా ఇలాంటి ఉద్దేశంతో ముందుకెళ్తే తప్పకుండా విజయం మనదే మిత్రమా. నీదే విజయం మిత్రమా. నువ్వు కూడా ఎవరైనా నీ లోపల ఏదైనా ఉంటే వదిలేయ్. ఈ దీపావళికి నీ అమావాస్య నీ మొత్తం కష్టాలు, బాధలు, కష్టాలు అన్నిటిని పక్కన పెట్టేసేయ్. నవ్వే వాళ్ళు నవ్వని నిన్ను చూసి, "ఏందిరా ఇంగా సక్సెస్ కాలేదే? ఏందిరా ఇలా చేస్తున్నావు అప్పులు? ఏందిరా ఇలా పడిపోతున్నావే?" నవ్వని, తిట్టేవాళ్ళు తిట్టని, వాడు వేస్ట్ నాకొడుకు చెప్తే ఇనడు లోఫర్ ఎవ్వడేమని అనుకోని వాళ్ళకందరికి సమాధానం చెప్పేది ఒక్కటే ఒకటి టైం వస్తాది. వాళ్ళందరికీ కాలమే సమాధానం చెప్తాది. ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు సహనంతో ఉండకూడదు. ఓపికతో పాటు నువ్వు చేసే దాని మీద దృష్టి పెట్టి, నువ్వు ఎక్కడ డీమోట్ కాకుండా నువ్వెళ్ళిపో. సరైన రీతిలో నీ టయాన్ని ఉపయోగించి ఎళ్ళిపో. నువ్వు సక్సెస్ అయితే నిన్ను అన్నవాళ్ళు, నిన్ను తిట్టేవాళ్ళు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు నీ దగ్గరికి రావాలంటే భయపడతారే. మొన్నటిదాకా నీ చేత కాదు, నీ చేత కాదు, నువ్వు చేయలేవు మ్యాగ్నెట్ పరశురామ్. నీ వల్ల కాదు. ఒకప్పుడు ఎళ్ళినావు. ఇప్పుడు లేదులేబ్బా! తల కంపెనీలు పోతున్నావు. ఎవరినంటే పట్టుకుంటావు? అన్నవాళ్ళు నా ముందర అన్నవాళ్ళు రేపొద్దున నా దగ్గరికి రానివ్వరే. వాడు అన్నా కదా! ఎగతాళి చేసినా కదా! అది ఇది అన్నా కదా! ఇప్పుడు వాడు సక్సెస్ అయ్యి వాని దగ్గరికి ఎట్ట పోవాలి నేను పోతే? నన్ను ఎగతాళి చేసేవారే. ఆ రోజు కాదన్నావు చూడు. ఇప్పుడు అయినా నువ్వే నా దగ్గరికొచ్చినావని నన్నంటే తల ఏడ పెట్టుకోవాలని నీ దగ్గరికి రావడానికి వాళ్ళకి కూడా ధైర్యం చాలదు. గుండెకాయ ఉండదు. అలా ఎదగా రోజొస్తాది. నువ్వు ఎదుగుతావు. మనం ఎదుగు తిరుగుతాం. ఎవ్వడే నిర్లక్ష్యం పడొద్దు. డిసప్పాయింట్ అవ్వద్దు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా మన వల్ల అవుతుంది అలాంటి సక్సెస్. అలాంటి వాళ్ళు భయపడాలా నీ దగ్గరికి రావాలంటే. అలాగా పోరాటం చేయాలి. 2 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం కంటిన్యూగా ఒక యుద్ధం చేయాలి ఫ్రెండ్స్. నిన్ను అందరూ దూరం చేసినా, ఇప్పుడున్న వాళ్ళు దూరం చేసినా, నీకు నష్టం వచ్చినా, రోజు ఫీల్డ్ వర్క్ డబ్బులవుతుంది, అప్పైనా, కన్న వాళ్ళు కూడా "ఒరేయ్! ఏమి కాదురా, వద్దురా, వదిలేయరా" అని చెప్పినా, నిజంగా ఫ్రెండ్స్ నీ చుట్టూ ఎన్ని అవరోధాలు ఎదురైనా, నీకు ఏ ఆధారం లేకపోయినా, స్నేహితులు నిన్ను మోసం చేసి వస్తాంలే అని చెప్పి మోసం చేసినా,
ఏ సహాయం నీకు దొరక్కపోయినా, సర్వస్వం కోల్పోయినా, నేను అదే పరిస్థితిలో ఉన్నా ఫ్రెండ్స్. నా నా ఇంటెన్షన్ మీకు అర్థం. సర్వస్వం కోల్పోయినా, ఓన్లీ కంటతడి మాత్రమే నాకు మిగిలిపోయినా, కన్నీళ్లు కారుస్తున్నా, నాకు నేను ఏడ్చుకుంటున్నా, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు చేసే ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. నేను ఆపలేదు. చేసే ప్రయత్నం విడిచిపెట్టకు. నేను విడిచిపెట్టలేదు. ప్రయత్నాన్ని ఆపేసినావంటే నీ యుద్ధం ఆగిపోయినట్టే. నీ యుద్ధం ముగిసినట్టే. రానున్న విజయం ఆగిపోయినట్టే. రానున్న విజయం ముగిసిపోయినట్టే. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ మానుకున్నావంటే ఓటమిని అంగీకరించినట్టే. నువ్వు ఓడిపోయినట్టే ఫ్రెండ్స్. ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది సాధించి తిరగలతో. నీ దగ్గర శక్తి ఉంది, నీ లోపల స్పార్క్ ఉంది. నిప్పు పెట్టుకో, అంటు పెట్టుకో, మంట రగిల్చుకో, మంట పెట్టు. దానికి తగిన విధంగానే నువ్వు కూడా చేయి. నువ్వు ₹1,00,00,000 కావాలంటే ₹1,00,00,000 కష్టాలు కూడా వస్తాయి. ఈవెన్ ₹1,00,00,000 సక్సెస్ గా ఉంటే దాంట్లో 25 లక్షలు అప్పని అవుతుంది. భయపడద్దు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఆటుపోట్లు వస్తాయి. నీకు ఎంత పెద్ద లక్ష్యం ఉందో అంతే పెద్ద లక్ష్యంగా సమస్యలు కూడా వస్తాయి. ఓర్పుతో, సహనంతో అన్ని అధిగమించేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఒక టార్చ్ బేరర్ లాగా నువ్వే వెలుగవ్వాలి, నువ్వే వెలగాలి. నువ్వు వెలుగుతూ ఇతరులు వెలిగి, నిన్ను వెలిగించడం కోసం ఎవరు రారు, ఎవరు లేరు. అందరూ వాళ్ళ వెలుగు కోసం అని చూస్తున్నారు తప్ప, నువ్వు ఆడిపోయినవే, నువ్వు దియ్యగుండవే, నిన్ను ముట్టిద్దాం, నిన్ను అంటిద్దామని నీ కోడికి ఎవరు రారు. నువ్వే వెలుగు, నువ్వే శక్తి కూడగట్టుకో. నరాల్లో ఉన్న శక్తిని కూడ తీసుకొని మొత్తం జవసత్వాలు చేసుకొని, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ 1 ఇయర్ తెలుసు. 1 ఇయర్ కష్టపడు సోదరా, కష్టపడు ఫ్రెండ్స్. 100% ఈ బయట సక్సెస్ అవుతాం, సక్సెస్ తీరుదాం. మీ అందరికీ ఈ టార్చ్ బేరర్ అనే ఒక ట్రైనింగ్ చాలా యూస్ఫుల్ అయింటుంది. కనీసం ఒక 10% అన్నా మీకు మోటివేషన్ అయింటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వెంకటరాజ్ సార్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై ఈ వైటోరియం. నమస్తే, మీ మ్యాగ్నెట్. ప్రతి ఒక్కరు కూడా సూపర్, ఎక్సలెంట్ అనేసి ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ సెషన్ అనేసి, రియలీ గ్రేట్. సుమిత్ర మేడం.